దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి మన చేయి పైకెత్తి దేవుని నామానికి ఒకసారి హల్లెలూయా చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా. దేవుడు మంచివాడు. మన దేవుడు మంచివాడని ఎంతమంది నమ్ముతా ఉన్నారా ఎవరైనా? పాటలు పాడి పాడి వర్తమానాలు విని ఆల్రెడీ అలసిపోయి ఉంటారు. బట్ కొన్ని నిమిషాలు దేవుడు మనకి బలాన్ని అనుగ్రహించిన గాక. ఆమేన్. సో ఈ మధ్యాహ్న సమయం అందు మీ మధ్యలో ఉండటం చాలా సంతోషకరం. సో నన్ను ఆహ్వానించినటువంటి శాస్త్రి అంకుల్కి, అదేవిధంగా ఇజ్రాయెల్ అన్నకి, కుటుంబానికి, ఇక్కడ సంఘానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. సో ఈ మధ్యాహ్న కాల సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చూద్దాం. సో ఇందాకటి వరకు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం విన్నాం. దేవుని యొక్క కృప, ధర్మశాస్త్రము, దేవుని యొక్క నీతి. సో మనము ఎలాగ క్రియలను బట్టి కాక విశ్వాసమును బట్టి మనం ఎట్లా నీతిమంతులుగా చేయబడ్డాం. విశ్వాస సంబంధమైన నీతి ద్వారా మనము శరీరానుసారమైన జీవితాన్ని వదిలేసి ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించడానికి మనం ఎలా పిలువబడ్డాం. ఈ అంశాలన్నిటి మీద ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం విన్నాం. సో వాటితో పాటు వాటిని కనెక్ట్ చేసుకుంటా వాటికి అనుసంధానమైనటువంటి ఇంకొన్ని విషయాలు ఈ మధ్యాహ్నకాల సమయం మీతో పంచుకోబోతా ఉన్నాను. సో ఈ మధ్యాహ్నకాల సమయంలో క్రీస్తులో ఉన్నటువంటి జీవంలో మనం ఎలాగ పాలిభాగస్తులుగా చేయబడతాం. అందరు చెప్తారా? క్రీస్తులో ఉన్నటువంటి జీవంలో మనం ఎలాగ పాలిభాగస్తులుగా చేయబడతాం. సో ఈ అంశం గురించి నేను మీతో మాట్లాడబోతా ఉన్నాను. ఫిలిప్పీలు రాసిన పత్రికలోకి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదామా? ఎవరైనా చదువుతారా? చాలు. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలుగవలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. సో పౌలు ఫిలిప్పీ సంఘానికి ఒక లోతైనటువంటి ఆత్మీయ ప్రత్యక్షతని, ఒక లోతైనటువంటి ఆత్మీయ సత్యాన్ని ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. సో పౌలు గారి కంట జీవితంలో ఒక మంచి ఆశ ఉంది, ఒక లోతైన ఆశ ఉంది. సో మనమందరం కూడా జీవితంలో ఎదిగి పైకి వచ్చి ఆర్థికంగా స్థిరపడి, భౌతికంగా స్థిరపడి, అన్ని విషయాల్లో మనం ఎలాగ అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటామో, అలానే అపోస్తలుడైన పౌలు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు అతనికి ఒక బలమైనటువంటి కోరిక కలిగింది. సో అతను ఏమంటా ఉన్నాడంటే ఫిలిప్పీ సంఘంతో, క్రీస్తుని నేను ఎక్కువ తెలుసుకోవాలి, అదేవిధంగా ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. హల్లెలూయా చెప్దాం ఒకసారి దేవునికి. సో పౌలుకున్నటువంటి ఒక కోరిక, పౌలుకున్నటువంటి ఒక బలమైన వాంఛ ఏంటంటే, నేను క్రీస్తుని లోతుగా తెలుసుకోవాలంట. ఈ క్రీస్తుని లోతుగా తెలుసుకోవడానికి పౌలు ఏమంటా ఉన్నాడంటే, నాకున్న సమస్తంని నష్టపరుచుకొని సమస్తమును కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. అంటే సమస్తం కూడా వద్దని పౌలు అనుకోవట్లేదు, కానీ పౌలు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, తను బ్రతకటానికి, తను జీవించడానికి, లేకపోతే అతి ప్రాముఖ్యమైనటువంటి కోరిక పౌల్లో దేవుని వద్దకు వచ్చినప్పుడు ఏం కలిగిందంటే, ఈయన ఎవరో నేను తెలుసుకోవాలి,
అదేవిధంగా ఆయన యొక్క పునరుద్ధానపు బలాన్ని నేను తెలుసుకోవాలి. హల్లెలూయా. సో ఈ అంశం మీద నేను ఈ మధ్యాహ్నం మాట్లాడబోతా ఉన్నాను. సో ఈ వాక్య సందేశంలో మనం ఏం గ్రహించబోతా ఉన్నామంటే క్రీస్తు గురించిన లోతైన కొన్ని సత్యాలు గ్రహించబోతా ఉన్నాం. అదేవిధంగా మనం వాక్యం వింటూ ఉండగా ఆయన యొక్క పునరుద్ధానపు బలాన్ని మనం తెలుసుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. సో మీలో ఎంతమంది దేవుని వాక్యంలో శక్తి ఉందని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. సో దేవుని వాక్యము వింటుండగా మనకేం జరుగుతుందంటే మన జీవితాల్లో గొప్ప విడుదల జరుగుతుంది. హల్లెలూయా. మీరు ఒకవేళ శారీరపరంగా ఏదైనా అనారోగ్యంతో ఉంటుంటే వాక్యము వింటుండగానే మీకు స్వస్థత కలుగుతుంది. సాధారణంగా అందరేంటి కూటమి అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. దానికంటే అద్భుతమైన విషయం ఏంటంటే వర్తమానం వింటా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని ఆత్మ ఏం చేస్తాడంటే తన జీవాన్ని నీ లోపలికి పంపించి ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పిన, ప్రార్థన చేయించుకోవటం వల్ల కలిగే స్వస్థత కంటే వాక్యం వినటం వల్ల కలిగే స్వస్థత చాలా అద్భుతంగా ఉంటుంది. కమోన్ ఒకసారి చప్పట్లు కొడదామా దేవునికి. సో యేసుప్రభు వారు అందుకనే ఆయన ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవుని రాజ్యం గురించి ఆయన ఎక్కువ బోధిస్తూ ఉండేవాడు. దేవుని రాజ్యపు మర్మాల్ని, దేవుని రాజ్యపు సత్యాల్ని ఆయన బోధిస్తూ ఉండేవాడు. ఆయన ఎక్కువగా ఎందుకు బోధించేవాడంటే ఆయన ప్రార్థన చేయకపోయే ముందు, ఆయన స్వస్థత చేయకపోయే ముందు ఆయన ఏం చేసేవాడంటే వాక్యం యొక్క ప్రత్యక్షతని అక్కడున్న జనసమూహాల మధ్యలో ఆయన విడుదల చేసేవాడు. యోహాను సువార్త 6:63 ఏముంది? నేను మీతో పలికిన్న మాటలంట అవేమై ఉన్నవి? అవి జీవమును ఆత్మై ఉన్నాయి. హల్లెలూయా. సో దేవుని మాటలు అవి ఏమై ఉన్నాయి? అవి జీవాన్ని తీసుకొచ్చే మాటలై ఉన్నాయి. అదేవిధంగా ఆత్మ ఉన్నాయి. ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది. హల్లెలూయా. సో దేవుని మాటలు ఏంటంట? అవి ఒట్టి మాటలు కాదంట, లేకపోతే మీ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే మాటలు కాదు అవి, లేకపోతే మీ కాలేజీలో ప్రొఫెసర్ చెప్పే మాటలు కాదు, మీ వ్యాపారంలో ఇంకో తోటి వ్యాపారస్తుడు చెప్పే మాటలు కాదు. దేవుని మాటలు ఏంటంటే అవి జీవమును ఆత్మ ఉన్నాయి. దేవుని మాటలు ఏం చేస్తాయంటే మనల్ని జీవింపచేస్తాయి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో పౌలు ఏమంటే ఫిలిప్పీ సంఘంతో, ఫిలిప్పీలారా, నాకు ఒక బలమైన కోరిక ఉంది, నాకు ఒక బలమైన వాంఛ ఉంది. అదేంటంటే నేను ఆయన తెలుసుకోవాలి, అదేవిధంగా ఆయన పునరుద్ధానపు బలాన్ని నేను అనుభవించాలి. హల్లెలూయా. అందరూ నాతో చెప్తారా? నేను దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోవాలి, అదేవిధంగా ఆయన పునరుద్ధాన బలాన్ని నేను అనుభవించాలి. సో క్రీస్తులో ఉన్న జీవాన్ని మనము అనుభవించే ముందు మనం ఏం గ్రహించాలంటే సమస్తము కూడా దేవుని ద్వారా, దేవుని వల్ల సృష్టించబడిందని మనం గ్రహించాలి. హల్లెలూయా. ఒకసారి ఒక వచనాన్ని చూపిస్తాను. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంకి వెళ్దామా? 16వ వచనంలోకి వెళ్దామా? 1వ అధ్యాయం 16వ వచనం. సర్వమును ఆయన యందు సృజింపబడెను. చాలు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైన అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజించబడి, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడి అంట. సో సమస్తము కూడా ఎవరి ద్వారా సృజించబడి అంటే క్రీస్తు ద్వారా సృజించబడి. హల్లెలూయా. ఎందుకని క్రీస్తు ఏమై ఉన్నాడంటే ఆయన దేవుని వాక్కు అయి ఉన్నాడు. ఎంతమందికి ఆదికాండం 1వ అధ్యాయం తెలుసు? దేవుడు ఏం చేశాడు? దేవుడు ఈ సృష్టి అంతటిని ఆయన ఎలా చేశాడు? తన నోటి మాట ద్వారా, తన నోట్లో నుండి విడుదల చేసిన వాక్కు ద్వారా ఆయన ఏం చేశాడు? ఈ సృష్టి అంతటిని చేశాడు. ఈ సృష్టి అంతటిని చేసినప్పుడు అందులో దృశ్యమైనవి ఉన్నవి, అదృశ్యమైనవి ఉన్నాయి. అందరు చెప్తారా? దృశ్యమైనవి ఉన్నాయి, అదృశ్యమైనవి ఉన్నాయి.
అంటే కనబడేవి ఉన్నాయి, అదేవిధంగా కనబడనివి కూడా దేవుడు చేశాడు. అంటే మన కంటికి కనబడేవి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మనుషులను చూస్తూ ఉన్నాం, వస్తువులను చూస్తూ ఉన్నాం, అవునా? మనం ఒకరినొకరు చూసుకోగలుగుతూ ఉన్నాము, అవునా? ఇవన్నీ ఏంటి? కనబడేవి. కానీ కనబడనివి కూడా దేవుడు చేశాడు. ఆయన దేవదూతల్ని చేశాడు, హల్లెలూయా. ఆత్మీయ ప్రపంచాన్ని ఆయన చేశాడు, హల్లెలూయా. ఇంకా ఆత్మీయ లోకంలో, పరలోకంలో దేవుడు చాలా వాటిని సృష్టించాడు. అవి మన బాహ్య నేత్రానికి ఇప్పుడు కనబడవు. సో సమస్తము కూడా దేవుని ప్రణాళిక ఏంటంటే, తండ్రి అయిన దేవుని ప్రణాళిక ఏంటంటే, సమస్తము కూడా క్రీస్తునందు సృష్టించబడినవంట, సమస్తము కూడా క్రీస్తు ద్వారా సృష్టించబడి అంట, సమస్తము కూడా క్రీస్తు కొరకు సృష్టించబడి అంట. హల్లెలూయా. యేసయ్య సిలువలో చనిపోయినప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆయన ఎప్పుడైతే సిలువలో చనిపోయి ఆయన రక్తం కార్చాడో, లోకాన్ని ఆయన ఏం చేశాడంటే తనతో తాను ఏం చేశాడు? సమాధానపరుచుకున్నాడు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఆయన సిలువలో ఏం చేశాడు? సమస్తాన్ని రికన్సైల్ చేసుకున్నాడు, సమస్తాన్ని కూడా తనతో ఆయన సమాధానపరుచుకున్నాడు. ఒకవేళ ఈ దినం నిన్ను చీకటి శక్తులు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాయా? చెడు కళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా? రోగాలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా? సమస్యలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా? వాక్యం ఏం చెప్తుందంటే, సమస్తమును కూడా ఆయన క్రీస్తుతో పాటు ఏం చేశాడు? తనతో సమాధానపరుచుకున్నాడు. ఆయన ఏదైతే సమాధానపరుచుకున్నాడో అవి నిన్ను ఇబ్బంది పెట్టడానికి లేదు. ఎంతమంది వాక్య ప్రత్యక్షతను గ్రహించగలుగుతూ ఉన్నారు? సో చాలామంది సంఘానికి వచ్చి చెప్పేటువంటి, అవునా, వాళ్ళ ప్రార్థన విన్నపాలు దేని చుట్టూ ఉంటాయి? నాకు ఈ సమస్య ఉందండి, నేను ఇందులో నుండి బయటికి రాలేకపోతున్నానండి, నాకు జాబ్ రావట్లేదండి, నాకు డబ్బులు సరిపోవట్లేదండి, నాకు ఆరోగ్యం కుదుట పడట్లేదండి, నాకు అప్పులు బాగా ఉన్నాయండి. ఈ వాక్యాన్ని మీరు లోతుగా గ్రహించగలిగితే మీకున్న సమస్తమైన సమస్యల్లో నుండి చాలా రోజుల తర్వాత కాదు, ఒకేసారి దేవుని ఆత్మ మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాడు. కమన్ చప్పట్లు కొడదామా దేవునికి? హల్లెలూయా. దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. సో వాక్యం ఏం చెప్తుందంటే, సమస్తము కూడా ఆయన కోసమే సృజించబడినాయి అంట. ఇంకో మాట చెప్పనా? ఈవెన్ అపవాదిగాడు కూడా, గాడు అంటున్నాను ఏమనుకోమాకండి, ఓకేనా? ఈవెన్ అపవాదిగాడు కూడా దేవుని కోసమే పనిచేయాలి. హలో, అవునా కదా? అతను కూడా ఎవరి కోసం పనిచేయాలి? దేవుని కోసమే పనిచేయాలి. మనిషి ఎప్పుడైతే దేవుడు పెట్టినటువంటి ఆ బౌండరీస్ని, దేవుడు పెట్టినటువంటి విధి విధానాల్ని, దేవుడు పెట్టినటువంటి జీవితంలో ఉండవలసినటువంటి సరిహద్దుల్ని మనిషి ఎప్పుడైతే దాటి వెళ్తాడో అపవాది అతన్ని ఇబ్బంది పెడతాడు, అవునా? ఈవెన్ ఆ ఇబ్బంది పెట్టే అపవాది కూడా ఎవరి కోసం పనిచేయాలంట? దేవుని కోసం పనిచేయాలి. కమన్ ఒకసారి చప్పట్లు కొడతామా దేవునికి? అంటే మనము క్రీస్తుని మనం ఎక్కువ తెలుసుకునే కొంది మనం దేనికి భయపడం, ఈవెన్ మరణానికి కూడా మనం భయపడం. ఎంతమంది అలాంటి జీవితాన్ని జీవించాలనుకుంటా ఉన్నాడు? డాక్టర్ చెప్పాడు, నీకేదో రోగం వచ్చింది, 4 రోజుల్లో నువ్వు చచ్చిపోతావు అనగానే ఈ రాత్రికి రాత్రే అందరినీ పిలిచేసుకుంటారు, అవునా? ఏం చేస్తారు? బంధువులందరినీ, చుట్టాలందరినీ, స్నేహితులందరినీ పిలిచేది, అమ్మ వెళ్ళిపోతున్నాను, అయిపోయింది. కొంతమంది గొప్ప విషయం ఏంటంటే తొందరగా వెళ్ళిపోవటం ఇష్టం. విషయం ఏంటో చెప్పినా, తొందరగా వెళ్ళిపోయినా అక్కడ చేసేది ఏం లేదు, ఒక ఆత్మలాగా చుట్టూ తిరుగుతూ ఉంటావు ఇక్కడ. సో దానికంటే బెటర్ ఏంటో తెలుసా? దానికంటే శ్రేష్టమైనది తెలుసా? ఈ భూమి మీద నీవు ఎక్కువ కాలం జీవించి దేవుణ్ణి, ఆయన పునరుద్ధాన శక్తిని తెలుసుకొని నువ్వు జీవిస్తే నీ జీవితం ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. కమాన్ చప్పట్లు కొడదాం ఒకసారి దేవునికి. హల్లెలూయా. సో సమస్తం కూడా క్రీస్తు కోసం చేయబడింది. సో క్రీస్తు ఎవరంటే ఈ విశ్వానికి ఆయన ఒక కేంద్రం లాంటి వాడు. క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. హల్లెలూయా. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునండి ఆయన మహత్తు గల మాట చేత ఏం చేస్తూ ఉన్నాడు? సమస్తమును కూడా నిర్వహిస్తూ ఉన్నాడు. అంటే దేవుడంట తన మాట ద్వారా విశ్వాన్ని అలా శూన్యంలో నిలబెట్టి సమస్తాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఈ విశ్వానికి ఏ పునాదులు లేవు. ఎంతమందికి మీలో సైన్స్ తెలుసు, విజ్ఞాన శాస్త్రం తెలుసు? భూమి ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది భూమి? భూమి కింద ఏమన్నా పిల్లర్లు ఉన్నాయా? ఏమన్నా కంకరు, సిమెంటు, ఐరన్ వేసి భూమి కింద ఏమన్నా పిల్లర్లు వేసాడా దేవుడు?
లేదు. దేవుడు ఏం చేశాడు? తన అనంత జ్ఞానంలో నుండి భూమిని ఏం చేశాడంటే తన మాట ద్వారా శూన్యంలో అట్లా నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఇంత పెద్ద భూమిని దేవుడు శూన్యంలో నిలబెట్టగలిగితే తన యొక్క మహత్తు గల మాట ద్వారా ఈ తరంలో నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన నిలబెట్టగలుగుతాడు. మీరు రెడీగా లేరు వాక్యం తీసుకోవడానికి. మీరు వాక్యం వచ్చినప్పుడు ఏంటంటే బిర్యానీ తిన్నట్టు, ఐస్ క్రీమ్ తిన్నట్టు మీరు ఏం చేయాలి? దూకి దాన్ని పట్టుకోవాలి. నేను ఇతను ఏం చెప్తున్నాడో అనుభవించాలి. చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది పాస్టర్లు వస్తున్నారు, వాక్యం చెప్తున్నాడు, ఆ పాస్టర్ బాగా చెప్తాడా, ఈ పాస్టర్ బాగా చెప్తాడా, రేపు ఇంకొక ఆయన వస్తాడు, ఆయన బాగా చెప్తాడా, నిన్న ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన బాగా చెప్తాడా. ఇవన్నీ కాదు. ఇదేదో పాస్టర్లకి పోటీ కాదు ఉద్యోగ కూటాల్లో, అవునా? కొంతమంది అంటారు 5 పాస్టర్ల వాక్యం విన్నాక ఆ ఒక్క ఆయమే నాకు నచ్చింది అంటారు. ఎవరిది నచ్చిందా ఎవరిది నచ్చపోయినా నీకు ఉపయోగం ఏమీ లేదు. నువ్వేం చేయబడ్డానికి పిలువబడ్డావంటే వాక్యాన్ని అనుభవించి వాక్యంలో దేవుడు ఎలా నిన్ను సంధిస్తున్నాడో దాన్ని నీ ఆత్మలో స్వీకరించడానికి నువ్వు పిలువబడ్డావు. కమ్మని చప్పట్లు కొడదాం దేవునికి. హల్లెలూయా. పౌలేమంటున్నాడు, అందరి జ్ఞానంతో నాకు పని లేదు, ఈయనెవరో నేను తెలుసుకోవాలి, ఆయన పునరుద్ధానపు బలమేంటో నేను తెలుసుకోవాలంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంట సమస్తాన్ని ఎవరి కోసం చేశాడంట? తన కుమారుడైన క్రీస్తు కోసం ఆయన చేశాడు. సమస్తం కూడా తన మాట ద్వారా ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఎంతమందికి అప్పుడే ఆకలేస్తుంది చెప్పండి? ఆకలేస్తుందా? సో క్రీస్తులో ఉన్న జీవాన్ని అనుభవించడానికి నేను ఒక 3 విషయాలు ఈరోజు మీకు పరిచయం చేస్తాను. అవన్నీ మీకు తెలిసినవే, బట్ జాగ్రత్తగా గ్రహించండి. మొదటి విషయం ఏంటంటే, క్రీస్తుని మనం ఒక వ్యక్తిగా తెలుసుకోవాలి. అందరూ చెప్తారా? క్రీస్తుని ఎలా తెలుసుకోవాలి? నోయింగ్ క్రైస్ట్ యాజ్ ఎ పర్సన్. క్రీస్తుని ఎలా తెలుసుకోవాలి? ఒక వ్యక్తిగా తెలుసుకోవాలి. యేసయ్య ఆయన ఒక శక్తి కాదు, ఆయన ఒక భూతం కాదు, లేకపోతే ఆయన ఊరికినే స్వస్థతలు చేసేవాడు కాదు, లేకపోతే ఆయన ఏంటో గారడీ తెలిసి గారడీ విద్యని అభ్యసించి అద్భుతాలు చేసేవాడు కాదు. ఆయన మొదటిగా ఒక వ్యక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా మనం చెప్పాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య మొదటిగా ఏమైనాడు? ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. సో ఆ వ్యక్తిని, లేకపోతే ఆ దేవుని కుమారుణ్ణి, ఆ దైవత్వం కలిగిన వ్యక్తిని మనము మొదటిగా ఒక వ్యక్తిగా ఆయన మనల్ని తెలుసుకోవాలి. ఉదాహరణకి నేను ఒక పాస్టర్గా ఉన్నాను, ఈరోజు కొత్తగా మీ మధ్యకి వచ్చాను. నేనేంటో మీకెవరికి తెలియదు. నేను మంచోడినా చెడ్డోడినా, ఏ తప్పులు చేస్తాను, ఎప్పుడు కోపపడతాను, లేకపోతే ఎప్పుడు సంతోషంగా ఉంటాను, నా స్నేహితులకే తెలుస్తుంది. అవునా? నా స్నేహితులకి ఏం తెలుసు? ఒక పాస్టర్గా నేను తెలియదు, ఒక వ్యక్తిగా నేను తెలుసు. హల్లెలూయా. నీ జీవితంలో నీ స్నేహితులకి నువ్వు ఎలా తెలుసు? ఒక వ్యక్తిగా తెలుసు. నీ ఉద్యోగాన్ని బట్టి నువ్వు నీ స్నేహితులకి తెలియదు. నువ్వు ఎంత ఉన్నతమైన ఉద్యోగంలోకి వెళ్ళినా నీ స్నేహితుడు ఏమంటాడు? అరే ఇట్రారా అంటాడు. ఎందుకని? అతనితో నీకున్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని బట్టి. అదే నువ్వు ఆఫీసర్ పొజిషన్లో ఉండి ఎవరైనా వ్యక్తి నీ దగ్గరికి, నీ ఆఫీస్లోకి వచ్చి అరే ఇట్రారా అంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకో. కానీ నీ స్నేహితుడు వచ్చి అదే మాట అంటే నీకు సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకని? నీ స్నేహితునితో నీకున్నటువంటి సంబంధాన్ని బట్టి. హల్లెలూయా. సో క్రీస్తుని మనం ఒక వ్యక్తిగా మొదట తెలుసుకోవాలి. హల్లెలూయా. వ్యక్తి అంటే ఒక సాధారణమైన వ్యక్తి కాదు, కానీ ఆయన దేవుని కుమారుడుగా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. క్రీస్తు మొదటిగా ఏమైనాడు? దేవుని కుమారుడై ఉన్నాడు. దేవుని కుమారుడు అంటే లోతైన అర్థం ఏంటంటే శరీరంలో ఉన్న దేవుడు అని అర్థం. అందరు చెప్తారా? దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? శరీరంలో ఉన్న దేవుడు. మీ అందరికీ తెలిసిన ఒక వచనం చెప్పిన, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ఏముంది? వాక్యము చెప్పాలి, అందరు చెప్పాలి. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించాడు. వాక్యము ఎలా వచ్చిందంట?
శరీరధారిగా వచ్చింది. అంటే అప్పటి వరకు వాక్యము ఎలా ఉండేదంటే ఒక మాట రూపంలోనే ఉండేది, లేకపోతే ఇంకా థియాలజీలో లోతుకి వెళ్ళి చెప్పాలంటే ఒక శబ్దం రూపంలోనే ఉండేది వాక్యం. ఎంతమంది నాతో ఉన్నారు? కానీ ఎప్పుడైతే దేవుడు తన కుమారుడిని పంపించాలనుకున్నాడో ఈ భూమి మీదకి, వాక్యం ఏం చేసిందంట, ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చిందంట వాక్యం. హల్లెలూయా. శరీరాన్ని వచ్చినటువంటి వాక్యం ఎవరంటే యేసు ప్రభువు వారు. హల్లెలూయా. సో మనిషి యుగాల నుండి వెతుకుతా ఉన్నాడు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ఎక్కడో పరలోకంలో ఉంటాడు, నేను ప్రార్థన చేస్తే ఆయన ఎందుకు ఆలకిస్తాడు, నా సమస్యలు దేవునికి ఏం అర్థమవుతాయండి. కొంతమంది ఇలా చెప్తారు కదా, నా సమస్యల్ని దేవుడు కూడా తీర్చలేడండి. ఎవరు చెప్పారు దేవుడు తీర్చలేడని? నా సమస్యలండి. కొంతమంది చర్చిలో వచ్చి అంటూ ఉంటారు, పాస్టర్ గారు మీకేం తెలుసండి నేనేం బాధపడుతున్నాడు. అవునా? నువ్వు ఒక్కడే బాధపడుతున్నావు, ఎవరు బాధపడట్లేదా? నీకు ఒక్కడికే సమస్యలు ఉన్నాయా, ఎవరికి లేవా? అలా మనం అంటామనే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు, తన కుమారుడికి ఒక శరీరాన్ని ధరింపజేసి ఈ లోకంలోకి ఆయన పంపించాడు. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేశాడు ఆయన, ప్రేమించానని చెప్పి ఆ మాటతో ఆయన ముగించలా. ప్రేమించాలని చెప్పి ఆయన దగ్గర కలిగిన శ్రేష్టమైనది ఆయన దాచిపెట్టుకోవాలి. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నారు? దేవుడు మనల్ని ప్రేమించాడని ఒక మాటలో చెప్పాడు అనుకో, నువ్వు నేనేమంటాం, ఎవడికి తెలుసు ప్రభా నువ్వు ప్రేమించావు లేదో అంటాం కదా, అవునా? దేవా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ఏంటి రుజువేంటి? ఆ రుజువును చూపించడానికి ఆయన ఏం చేశాడు, ఒక శరీరాన్ని తన కుమారుడికి ధరింపజేసి ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. హల్లెలూయా. ఆయన మనలాగా జీవించాడు, మనిషిలాగా జీవించాడు. వాక్యం ఏం చెప్తుంది, రక్త మాంసములో ఆయన పాలివాడయ్యాడంట. హల్లెలూయా. హీ కేమ్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్. నీలాగా నాలాగా ఆయన ఒక శరీరాన్ని, రక్తాన్ని ధరించుకొని ఆయన భూమి మీదకి వచ్చాడు. నీలాగా నాలాగా ఆయన శోధించబడ్డాడు. నీలాగా నాలాగా ఆయన కష్టాలు పాలయ్యాడు. నీలాగా నాలాగా ఆయన ఈ భూమి మీద వచ్చే ప్రతి బాధను, ప్రతి వేదనను ఆయన అనుభవించాడు. హల్లెలూయా. సో తండ్రి మనల్ని ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడు, కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు. హల్లెలూయా. ఈ కుమారుని యందు మనము ప్రతిష్ఠ చేయబట్టానికి, హల్లెలూయా, ఈ కుమారుని యందు మనం ఏర్పరచబడాలని దేవుడు జగత్పునాది వేయబడక ముందే మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనమందరం ఇప్పుడు యేసయ్యను ఎప్పుడైతే రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించామో మనమందరం కూడా ఏం చేయబడ్డాం, దేవుని కుమారుని యందు మనము ఏర్పరచబడ్డాము. హల్లెలూయా. అందరూ నాతో చెప్తారా, దేవుని కుమారుని యందు నేను ఏర్పరచబడ్డాను. ఇంకొంచెం బిగ్గరగా చెప్తారా, దేవుని కుమారుని యందు. ఇదిగో మీరు చెప్పారంటే ఈ రేకులు పైకి లేసి మళ్ళీ కింద పడాలి. మీరు ఎట్లా చెప్తారు నాకు తెలియదు, అవునా? కొంతమంది మిమ్మల్ని ఏం చేయాలంటే వాక్యం చెప్పేటప్పుడు మెలకుగా పెట్టాలి. అది కూడా ఒక బాధ్యత ఉంటుంది నాకు. వాక్యం చెప్పడం కొంచెం సులువే కొన్నిసార్లు, కానీ మిమ్మల్ని మెలకుగా పెట్టడం చాలా కష్టం, అవునా? సో వాక్యం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతిస్పందించాలి. అందరు చెప్పండి, ఏం చేయాలి? ప్రతిస్పందించాలి. అవును, ఇది నాదే, ఇది నా కోసమే. ఎంతమంది క్రికెట్ మ్యాచ్ చూసినా, మీరు ఎవరైనా క్రికెట్ చూస్తారా? క్రికెట్ మ్యాచ్ చూస్తారా? క్రికెట్ ఆట అంటే తెలుసా అండి మీ అందరికీ? మీ ఊర్లో ఇక్కడ ఏం ఆడతాడు? కర్రా బిల్ల ఆడతారా? గుర్రం బచ్చా, కర్రా బిల్ల, లేకపోతే గోళీలాట, అవునా? అవన్నీ పోయినట్టున్నాయి ఇక్కడ కూడా, నాకు తెలియదు, అవునా? క్రికెట్ ఆడేటప్పుడు ఎవరైనా ఆటగాడు 6 కొట్టంగానే, మనకి ఇష్టమైన ఆటగాడు 6 కొట్టంగానే ఏం చేస్తాం మనం? సైలెంట్గా ఉంటాం, చప్పట్లు కొడతాం, బా ఏం కొట్టాడరా దెబ్బ అంటాం, అవునా? ఇండియా వరల్డ్ కప్ గెలిచింది అనుకో, అవునా, మా ఊరిలో అందరూ కుర్రోళ్ళందరూ ఏం చేస్తారు, ఇప్పుడు కూడా చొక్కాలను తిప్పేసి మధ్యరాత్రి రోడ్ల వెంబడి తిరుగుతారు బండ్లు వేసుకొని. ఎందుకంటే సంతోషాన్ని పట్టలేక. సో దేవుని వాక్యం వచ్చినప్పుడు కూడా నీ ఆత్మ ఏంటంటే అది బ్రతుకుతా, అది జీవింపజేయబడతా, దేవుడిచ్చేటువంటి ఆనందంలో అది పాల్గొంటూ ఉంటుంది. హల్లెలూయా. ఇందాక అన్న చెప్పాడు, ఇందాక ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే
నీ లోపల ఉన్న తప్పుల్ని మాత్రమే చూపించి నువ్వు దేవుణ్ణి అనుభవించకుండా చేస్తుంది. కృప ఏం చేస్తుందంటే దేవుడు ఎంత మంచివాడో, దేవుడు నిన్ను ఎలాగ నీతిమంతుడిగా చేశాడో చూపించి నువ్వు దేవుణ్ణి సంపూర్ణంగా అనుభవించేటట్టు చేస్తుంది. హల్లెలూయా. సో ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? నీ తప్పు ఉంది, ఈ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు అనే చూపిస్తుంది. కృప ఏం చేస్తుందంటే ఆ తప్పుని దాటి జీవించటానికి, హల్లెలూయా, ఆ తక్కువ స్థాయిని లేకపోతే ఆ తక్కువ స్థానంలో ఉండే జీవితాన్ని దాటి జీవించడానికి కృప నీకేం చేస్తుందంటే దేవుని శక్తిని నీ లోపల విడుదల చేస్తుంది. కమాన్ చప్పట్లు కొడదాం ఒకసారి దేవునికి. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడంటే క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అందరు చెప్తారు, క్రీస్తులో ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మీ అమ్మ నాన్న నిన్ను కనకముందే నువ్వు ఎవరిలో ఏర్పాటు చేయబడ్డావు? క్రీస్తులో ఏర్పాటు చేయబడ్డావు. నువ్వు ఈ భూమి మీద పుట్టక ముందే, నువ్వు కుక్కలగుంటలో పుట్టక ముందే, అవునా? నువ్వు ఎవరిలో ఏర్పాటు చేయబడ్డావు? క్రీస్తులో. అంటే తండ్రి యొక్క హృదయంలో మనం ఆల్రెడీ ఉన్నాం. కొంతమంది అంటారు కదా, నేనేదో యాక్సిడెంటల్గా పుట్టానండి అంటారు కొంతమంది. అనుకోకుండా నన్ను కన్నారండి. లేదు, నువ్వు ఈ భూమి మీదకి వచ్చావంటే దేవుని ప్రణాళిక ద్వారానే నువ్వు వచ్చావు. హల్లెలూయా. ఒక బిడ్డ భూమి మీద జన్మించాలంటే దేవుని అనుమతి లేకుండా జన్మించడం. హల్లెలూయా. డాక్టర్ అనుమతి ఉన్నా లేకపోయినా ఎవరి అనుమతి కావాలి? దేవుని అనుమతి కావాలి. మనం పుట్టామంటే ఈ లోకంలో దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు జగత్పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని ఆయన ఏం చేశాడు? మనందరినీ ఆయన కుమారులుగా చేసుకొని మనందరినీ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె అని దేవుడు మనల్ని చూసి చెప్తా ఉంటాడు. దేవుడు మనల్ని చూసి ఒరే పాపిస్తోడా అండు, అవునా? ఒరే పాపిస్తోడా అని ఎవరు చెప్తారు? ధర్మశాస్త్రం చెప్తుంది. తండ్రి ఏం చెప్తాడు? నా కుమారుడా, నా కుమార్తె. ఈవెన్ నువ్వు తప్పు చేసినా కానీ, పడిపోయినా కానీ తండ్రి ఏమని పిలుస్తాడు? నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తాడు. ఎంతమంది నాతో ఉన్నారు? మీ అబ్బాయి పరీక్షలు రాస్తున్నాడండి, అవునా? సబ్జెక్టులు అన్నీ తప్పాడు. వాళ్ళ ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏమని పిలుస్తారు? అరే పరీక్షలు తప్పిపోయినోడా అని పిలుస్తారు. లేకపోతే చదువు రాని మొద్దోడా అని పిలుస్తారు, అవునా? కానీ దేవుడు మనల్ని అలా పిలవడు. ఎందుకని? వాక్యం ఏం చెప్తుంది? ఆయన తన రక్తం ఇచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడంట. కమాన్ దేవునికి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. సో నీ విలువ, నా విలువ ఎంత ఉందంటే, ఎంత? ఒక 10 సవర్ల బంగారం అంత విలువ ఉంటుందా మనకి? కొంతమంది మాట్లాడతారు కదా, నా జీవితం ఏముందండి, అవునా, ఇసురు పడేస్తే 10 రూపాయలు కూడా రాదు నా జీవితానికి అంటారు. దేవుడు నిన్ను అలా చూడట్లా. ఈ భూమి మీద ఉన్న బంగారం అంతా, ఈ భూమి మీద ఉన్న వెండి అంతా, ఈ భూమి మీద ఉన్న ప్రతి శ్రేష్టమైన రాళ్ళంతా ఇవన్నీ కలిపినా కూడా అవి నీ ఒక్కడితో సమానం కావు దేవుని దృష్టిలో. హల్లెలూయా. భౌతిక ప్రపంచం, ఆత్మీయ ప్రపంచంలో ఉన్న దేవదూతలు అందరినీ కలిపినా కూడా నీ ఒక్కడితో అవి సమానం కావు. హల్లెలూయా. ఎందుకని? దేవుడు నిన్నంతగా ప్రేమించాడు. దేవదూతలను ప్రేమించాలి ఆయన. దేవుడు నీ కోసం ఆయన రక్తం చెందించాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ విలువేంటి? నీ మెడలో వేసుకున్న బంగారపు చైన్ అంత విలువ కాదు, నీ కార్ అంత విలువ కాదు, నువ్వు నీకున్న సైకిల్ బండి అంత విలువ కాదు, నువ్వు చదువుకున్న చదువు అంత విలువ కాదు. అవన్నీ చాలా తక్కువ విషయాలు దేవుని ఎదుట, మంచి విషయాలే. కానీ నీ విలువేంటి? యేసయ్య యొక్క రక్తము ఎంత విలువైనదో నువ్వు నేను అంత విలువైన వాళ్ళం ఈ దేవుని ఎదుట. కమాన్ చప్పట్లు కొడదాం ఒకసారి దేవుని నామానికి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, క్రీస్తులో నువ్వు ఏర్పాటు చేయబడ్డావు కాబట్టి ఆ విలువలో నుండి నిన్ను చూసుకోవాలి. సరే అండి, నేను తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నా కుంకలగుంటలో, ఓకే, తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నా. అప్పుడే వర్షాలు పడుతున్నాయి, అక్కడేదో బురద కాలంలో ఏదో బంతి పడిందంట. ఇప్పుడు ఈ తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నా నేను ఆ కాలంలో దిగి, ఆ బురద కాలంలో దిగి ఆ బంతిని తీసుకోవడానికి ప్రయత్నం చేశాను అనుకో, ఏమైద్ది? నా తెల్ల బట్టలన్నీ మాసిపోతాయి, బురదైపోతాయి, అవునా? ఇప్పుడు నేను తెల్ల బట్టలు వేసుకున్నాను,
వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని నాకు తెలిసినప్పుడు నేనేం చేస్తాను? బురదలో దిగను. ఎంతమంది నాతో ఉన్నారు? కొంతమందికి నేను ఏ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అర్థం కావట్లేదు. నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి, నీ విలువేంటో నీకు తెలుసు కాబట్టి నువ్వు అనవసరమైన వాటిలో చేయబెట్టవు. నీ విలువ నీకు తెలియనప్పుడే నువ్వు తప్పు చేస్తావు. నీ విలువ నీకు తెలియనప్పుడే నువ్వు అనవసరమైన దాంట్లోకి వెళ్తావు. నీ విలువేంటో నీకు తెలియనప్పుడే నిన్ను నువ్వు చూసుకొని, నిందించుకొని, దూషించుకొని, హింసించుకొని అలా చేసుకుంటావు. కానీ నీ విలువ నీకు తెలిసినప్పుడు వాక్యం ఏం చెప్తుంది? మనం ఏర్పరచబడిన జనాంగం, దేవుని సొత్తైన ప్రజలము, రాజులైన యాజక వంశం అంట. హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం ఒకసారి దేవునికి. ప్రకటన గ్రంథం 1:6 దేవుడు ఏం చేశాడు? ఏర్పరచబడిన జనాంగం అంట, దేవుని సొత్తైన ప్రజలమంట, రాజులైన యాజక వంశం అంట. హల్లెలూయా. ఒక రాజు, ఒక దేశానికి రాజు ఎక్కడైనా పిల్లలు ఆడుకుంటున్నారని చెప్పి బురదకాలంలో దిగి బంతి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక దేశానికి రాజుగా ఉన్న వ్యక్తి చేయడు. హల్లెలూయా. దేవుడు తన రక్తం ఇచ్చి ఏం చేశాడు? ఆయన మనల్ని కొనుక్కొని ఏం చేశాడు? రాజులుగా, యాజకులుగా ఆయన మనల్ని చేశాడు. హల్లెలూయా. ఎందుకు చేశాడంటే క్రీస్తునందు ఆయన మనల్ని అట్లా ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడు తెలుసా? ఆయన ఒక రాజు అయి ఉన్నాడు, ఆయన ఒక యాజకుడై ఉన్నాడు. కాబట్టి నిన్ను క్రీస్తునందు దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు నిన్ను కూడా ఆయన పాపిగా చేయలా, బలహీనుడిగా చేయలా, అయోగ్యుడిగా చేయలా. నిన్నేం చేశాడు? రాజుగా, యాజకుడిగా చేశాడు. హల్లెలూయా. రాజులు ఏం చేస్తారు చెప్పండి? రాజరికాన్ని కలిగి జీవిస్తారు. రాజులు ఇంటి బయట గుమ్మాల దగ్గర కూర్చొని ముచ్చట్లాడరు. రాజులు వేరే వాళ్ళ మీద సాడీలు చెప్పరు. రాజులు ఊర్లో గొడవలకి వెళ్ళరు. ఎందుకని? వాళ్ళకొక రాయల్టీ ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళకొక రాజరికం ఉంటుంది. నువ్వు నేను కూడా మన యేసయ్య రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు కాబట్టి యేసయ్య అనే రాజులాగా మనం ఈ భూమి మీద జీవించడానికి మనం పిలువబడ్డాం. కమా చప్పట్లు కొడదాం ఒకసారి దేవునికి. హల్లెలూయా. యేసయ్య అనేటువంటి ఒక రాజులకి రాజులాగా ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపంలో మనం చేయబడ్డాం కాబట్టి ఆయన లాగా మనం జీవించడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. అందరు బూతులు మాట్లాడితే మనం మాట్లాడాల్సిన అవసరంలా, అందరూ పాపాలు చేస్తుంటే మనం చేయాల్సిన అవసరంలా, అందరూ కుట్రలు పన్నుతూ ఉంటే మనం కుట్రలు పట్టాల్సిన అవసరంలా, అందరూ అన్యాయంగా డబ్బులు తెచ్చుకుంటా ఉంటే మనం అన్యాయంగా డబ్బులు తెచ్చుకునే అవసరంలా, అందరు కబ్జాలు చేస్తూ ఉంటే మనం చేయాల్సిన అవసరంలా, అందరి కుటుంబాల్లో గొడవలు ఆడుకుంటుంటే మన కుటుంబంలో కూడా మనం గొడవలు ఆడుకోవాల్సిన అవసరంలా. ఎందుకని? రాజరికాన్ని మనం కలిగిన వాళ్ళం. హల్లెలూయా. నీకు అది ఎట్లా వచ్చింది? నువ్వేదో అనుకుంటే రాలా. దేవుని ప్రణాళిక అది. హల్లెలూయా. ఏంటది? దేవుని ప్రణాళిక. ఆయన నిన్నేం చేశాడు? ఒక రాజుగా, ఒక యాజకుడిగా చేసి ఈ భూమి మీద నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు ఉంటున్న తరములో నా కోసం పరిపాలించని దేవుడు నిన్ను పంపించాడు ఇక్కడికి. హల్లెలూయా. రాజులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ మాటల ద్వారా శాసనాలు చేస్తారు. రాజులు ఏం చేస్తారు? మాటతో ఏం చేస్తారు? శాసనాలు, చట్టాలని మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితే అదేమైందంటే చట్టం అయిపోయింది. ఒక రాజు మాట్లాడితే ఈ రోజు నుండి ఈ కుక్కలకుంట రాజ్యంలో ఎవరు కూడా సైకిల్, బండి వాడటానికి వీల్లేదు, అందరు కార్లే వాడాలన్నాడు అనుకో. మేబీ ఒక రాజు ఇక్కడ పరిపాలిస్తున్నాడు అనుకో, రాత్రికి రాత్రే మీ అందరు కార్లు కొనుక్కోవాలి. మరి అప్పు తెచ్చుకుంటారో లేకపోతే పక్కన ఊర్లోకి వెళ్ళి ఎవరైనా ఎత్తుకొస్తారో. ఎందుకని? రాజు యొక్క మాటను అతిక్రమిస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. అవునా? సో మనము ఏం చేయాలంటే దేవుని కుమారులుగా, ఆయన రక్తం చేత కడగబడిన వారి ద్వారా, విశ్వాస వాక్యం అనే మాట ద్వారా, విశ్వాస వాక్యం అనే శాసనం ద్వారా మనం ఈ భూమి మీద జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన కుమారుడిగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకేం జరుగుతుందంటే, ఒకసారి కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 9వ వచనం చదువుతారు ఎవరైనా? చాలు. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. సో మనం ఎప్పుడైతే
దేవుని కుమారుడిగా మనం జీవించటానికి ఇష్టపడతామో, దేవత్వము, డివినిటీ అంటే దైవ స్వభావము అని అర్థం. హల్లెలూయా. దేవత్వం అంటే ఏంటండి? దైవ స్వభావం. సో ఎప్పుడైతే దేవుని కుమారుడిగా మనం జీవించడానికి విశ్వాసం ద్వారా ఎప్పుడైతే మనం ఇష్టపడతామో, మనం కూడా ఏం చేయబడతామంటే దేవుని యొక్క దైవత్వంలో మనము పాలి భాగస్థులుగా అవుతాం. హల్లెలూయా. అందరూ చెప్తారా, నేను దేవుని కుమారుడిగా జీవించడానికి ఎప్పుడైతే నేను ఇష్టపడతానో, నేను కూడా దేవత్వం యొక్క లేకపోతే దేవుని యొక్క దైవ స్వభావంలో పాలి భాగస్థుడిగా నేను చేయబడతా ఉన్నాను. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాళ్ళు దైవికమైనటువంటి జీవితాన్ని ఎలా జీవిస్తారో, లేకపోతే దైవ స్వభావం కలిగి ఎలా ఉంటారో, మనకు కూడా క్రీస్తు ద్వారా ఆ దైవ స్వభావంలో పాల్గొనేటువంటి కృప మనకు అనుగ్రహించబడింది. కీర్తనలు 82వ అధ్యాయంలో దావీదు అంటాడు, ఏమంటాడు? మీరు దైవములు వంటి వారు కారా. దైవములు వంటి వారు అంటే అర్థం ఏంటంటే దేవుని కుమారులు అని అర్థం. హల్లెలూయా. మనమంట ఎందులో పాలిభాగస్థులం అయ్యామంట? క్రీస్తుని ఒక వ్యక్తిగా తెలుసుకుంటా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇజ్రాయెల్ అన్న నాకు కొంతకాలం నుండి పరిచయం, అవునా? ఇప్పుడు ఇజ్రాయెల్ అన్నే క్రీస్తు అనుకుందాం, ఆయన కాదులే ఉదాహరణకి, ఓకే, ఆయన క్రీస్తు అనుకుందాం. ఎప్పుడైతే క్రీస్తుని నేను పరిచయం చేసుకున్నానో, ఆయనలో ఉన్న దైవ స్వభావంలో నేనేమవుతా ఉన్నాను? పాలి భాగస్థుడు అవుతా ఉన్నాను. హల్లెలూయా. అంటే నాలో ఆల్రెడీ మానవ స్వభావం ఉంది. నేను క్రీస్తుని ఎప్పుడైతే పరిచయం చేసుకున్నానో, ఇప్పుడు ఏం చేయబడుతున్నాను? ఆయన దైవ స్వభావంలో నేను పాలి భాగస్థుడిగా చేయబడతా ఉన్నాను. హల్లెలూయా. అంటే ఆయన ఎట్లా జీవిస్తాడో దైవికంగా, నేను కూడా అట్లా జీవించడానికి దేవుడు నాకేమిస్తున్నాడు? కృపని ఇస్తున్నాడు. కమాన్ చప్పట్లు కొడదామా దేవునికి? హల్లెలూయా. సో క్రీస్తుని ఒక వ్యక్తిగా నువ్వు మొదట తెలుసుకున్నప్పుడు నువ్వేం చేస్తావంటే ఆయన దైవత్వంలో పాలి భాగస్థుడిగా అవుతావు. హల్లెలూయా. సో రెండో విషయం, 2 పేతురు, సరే కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 3వ వచనం చదువుతారు ఎవరైనా? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైనవి. సో తెలుగులో ఈ వచనాన్ని కొంతవరకు రాశారు. ఇంగ్లీష్లో చూస్తే ఇన్ హిమ్ ఆర్ ఆల్ ద ట్రెజర్స్ ఆఫ్ డివైన్ విజ్డమ్. అంటే ఆయనలో అంట సంపూర్ణమైన దైవ జ్ఞానం ఉందంట. కాంప్రహెన్సివ్ ఇన్సైట్ ఇంటు ద వేస్ అండ్ పర్పసెస్ ఆఫ్ గాడ్. ఆయనలో అంట దేవుని ఉద్దేశాల్ని, దేవుని మార్గాల్ని తెలుసుకునేటువంటి జ్ఞానం ఉందంట. ఏంటి? దేవుని ఉద్దేశాలని, దేవుని మార్గాలను. అంటే క్రీస్తుని ఒక వ్యక్తిగా నువ్వు తెలుసుకుంటా ఉన్నప్పుడు, పరిచయం చేసుకుంటా ఉన్నప్పుడు, ఒక వ్యక్తిగా ఆయన్ని లోతుగా నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు నువ్వేం గ్రహిస్తావంటే దేవుని యొక్క మార్గాలు ఎలా ఉంటాయో నువ్వు గ్రహిస్తావు. అదేవిధంగా దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయో నువ్వు గ్రహిస్తావు. హల్లెలూయా. కొంతమంది ఏమంటారు? బ్రతికితే ఒక మంచి ఉద్దేశం కలిగి బ్రతకాలంటారు. అంతేనా? అవునంటారా కాదంటారండి? బ్రతికితే మనం ఎలా బ్రతకాలి? ఒక మంచి ఉద్దేశంతో బ్రతకాలి. దేవుడు ఒక ఉద్దేశం చొప్పున ఆయన మనల్ని చేశాడు. సో క్రీస్తుని నేను ఒక వ్యక్తిగా తెలుసుకుంటా ఉన్నప్పుడు నాకేమి ఇవ్వబడుతుందంటే ఆయనలో ఉన్న జ్ఞానం ఇవ్వబడుతుంది. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే ఆయన మార్గాలేంటో, ఆయన ఉద్దేశాలేంటో, ఆయన ప్రణాళికలేంటో, ఆయన తలంపులేంటో నా పట్ల అవి నాకు గ్రహింపయ్యేటట్టు చేస్తుంది ఆయన జ్ఞానం. దేవుని జ్ఞానం అంటే మనం ఒక పాఠశాలలో, ఒక కాలేజీలో నేర్చుకునే జ్ఞానం కాదు. దేవుని జ్ఞానం వచ్చినప్పుడు మొదట మనం ఏం గ్రహిస్తామంటే దేవుని మార్గాలు ఎలా ఉంటాయో గ్రహిస్తాము. అదేవిధంగా దేవుని ఉద్దేశాలు ఏంటో గ్రహిస్తాం. సరే, ఈ వచనం అర్థమవటం, ఈ భాగం అర్థమవటానికి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. 103వ కీర్తనలో ఏముంటుందంటే ఆయన మోషే కంట తన మార్గాల్ని ఆయన తెలియజేశాడంట. హల్లెలూయా. మోషేకి ఏం తెలియజేశాడంట? ఆయన తన మార్గాల్ని తెలియజేశాడంట. ఇజ్రాయెల్ ప్రజలకంట తన క్రియల్ని కనపరిచాడంట. మోషేకి ఏం తెలియజేశాడంట చెప్పాలంట? ఆయన మార్గములను తెలియజేశాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలందరికంట ఏం చూపించాడంట?
ఆయన మహత్కార్యాలేంటో, ఆయన సూచక్రియలేంటో, ఆయన అద్భుతాలేంటో, ఎర్ర సముద్రాన్ని ఎట్లా పాయలు చేశాడో, అవునా, ఆకాశం నుండి మన్నాని ఎట్లా తీసుకొని వచ్చాడో, బండలో నుండి ఎలా నీళ్ళు వచ్చేటట్టు ఆయన చేశాడో, ఇవన్నీ ఏంటి? ఆయన క్రియలు. హల్లెలూయా. ఈ క్రియలంట ప్రజలకు కనపరిచాడంట. కానీ మోషే ఒక్కడు మాత్రమే దేవుణ్ణి వెతకటానికి, దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుని మార్గాలేంటో మోషే ఒక్కడే గ్రహించాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సినాయి పర్వతం మీద, ఎప్పుడైతే ఆ పరిశుద్ధ కొండ మీద, ఎప్పుడైతే మోషే దేవుణ్ణి చూస్తూ ఉన్నాడో, దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రభా, మోషే ఏమంటాడు? ప్రభా, నీ మహిమను నాకు కనపరచమన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మోషేని ఒక బండ చాటున దాచిపెట్టి మోషే ముందు ఆయన ఏం చేశాడు? ఇలా నడుచుకుంటా వెళ్ళాడు. హల్లెలూయా. ఇలా నడుచుకుంటా వెళ్తా ఉన్నప్పుడు మోషేకి ఏం కనపడతా ఉంది? దేవుని యొక్క వెనక భాగం కనపడతా ఉంది. హల్లెలూయా. ఏం కనపడతా ఉంది? దేవుని ఫేస్ కనబడట్లా, దేవుని యొక్క వెనక భాగం కనబడతా ఉంది. ఆయన వెనక భాగాన్ని మోషే చూస్తూ ఉన్నప్పుడు ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం ఇవన్నీ మోషే రాయటం మొదలుపెట్టాడు. ఆదికాండం రాసేటప్పుడు మోషే ఉన్నాడా? లేడు. కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. దేవుని మార్గాలు తెలుసుకోగలిగాడు కాబట్టి మోషే బ్రతికిన కాలానికి ముందు, కొన్ని వేల సంవత్సరాల ముందు ఈ సృష్టి ఏం చేయబడింది, దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడు, ఈ సృష్టికి ముందు దేవదూతలు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా మోషే ఎప్పుడైతే ఆ తండ్రిని ఆయన చూశాడు, హల్లెలూయా, మోషే ఏం చేశాడు? తెలుసుకోగలిగాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని కార్యాలను నువ్వు చూడబోయే ముందు నువ్వేం చేయాలంటే, ప్రభా నీ మార్గాలేంటో నాకు బయలుపరచు ప్రభా అని చెప్పాలి. నువ్వేం అడగాలి దేవుని? ప్రభా నీ మార్గాలేంటి? ఇదిగో ఈ అప్పులో ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నాను ప్రభా, నీ మార్గం ఏంటి నేను బయటికి రావడానికి? యోహాను సువార్త 14వ యేసు ప్రభువు ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు పరలోకం వెళ్ళలేడు అంటలా. ఆయన ఏమంటున్నాడు? నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు అంటున్నాడు. ఆ తండ్రి అయిన దేవుని నువ్వు తెలుసుకోవాలంటే అంట, నువ్వేం చేయాలంటే క్రీస్తు ద్వారానే తెలుసుకోవాలంట. ఆ క్రీస్తు ఏమై ఉన్నాడంట? ఒక మార్గమై ఉన్నాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తుని ఒక వ్యక్తిగా నువ్వు లోతుగా తెలుసుకుంటావో, దేవుని మార్గాల్లోకి, దేవుని ఉద్దేశాల్లోకి తొంగి చూడటం నువ్వు నేర్చుకుంటావు. హల్లెలూయా. ఇంకా లోతుగా ఎప్పుడైతే దేవుడు నడుస్తావో, ఆయన మార్గాల్ని నీకేం చేస్తాడు? మోషేకి బయలుపరిచినట్టు నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఒక అబ్రహాం లాగా, ఒక పౌలు లాగా, ఒక పేతురు లాగా, ఒక యేసయ్య లాగా ఈ భూమి మీద నువ్వు జీవించడానికి ఇష్టపడతావు. ఎందుకని? నీకు మరుగై ఉన్నటువంటి రహస్యమైనటువంటి జ్ఞానము నీకు తెరవబడింది కాబట్టి. కమాన్, దేవుని చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. యేసుప్రభువు వారు వచ్చి గుడ్డి వారిని స్వస్థపరుస్తున్నాడు, అవునా? యేసుప్రభువు వారు వచ్చి చనిపోయిన లాజర్ని బయటికి రమ్మంటున్నాడు. యేసుప్రభువు వారు వచ్చి కుష్టి వారిని పట్టుకోగానే ఏమవుతుంది? వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. కుంటి వారిని ఆయన నడవమనగానే నడుస్తున్నారు. ఇవన్నీ, ఈ క్రియలన్నీ ఎవరు చూస్తున్నారు? అవునా? ఇజ్రాయెల్ యొక్క సర్వ సమాజం ఎదుట దేవుడు ఈ క్రియలన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఆయన గలిలయ ఉంటే గలిలయ, యోదయలో ఉంటే యోదయల, అవునా, ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ ఆయన క్రియలన్నిటిని చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎవరు చూస్తూ ఉన్నారంటే ఈ 12 మంది శిష్యులు చూస్తున్నారు. హల్లెలూయా. ఎవరు చూస్తున్నారు? 12 మంది శిష్యులు చూస్తున్నారు. సో శిష్యులు ఏం గమనిస్తున్నారంటే, ఈ యేసయ్య ఎక్కడికెళ్ళినా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఎక్కడికెళ్ళినా స్వస్థపరుస్తూ ఉన్నాడు, ఎక్కడికెళ్ళినా సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. మేము కూడా అలా చేసేటట్టు సహాయం చేయ ప్రభువా అని అడగట్లా. వాళ్ళు ఏం అడుగుతున్నారు తెలుసా? నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో మాకు నేర్పించు అని అడుగుతా ఉన్నారు. కమాన్, చప్పట్లు కొడదాము దేవునికి. హల్లెలూయా. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఈ కార్యాలు ఎలా చేయాలో అడగట్లా. వాళ్ళు ఏమడుగుతున్నారు? ప్రార్థన చేయడం మాకు నేర్పించంటున్నారు. అంటే ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేస్తాము? ఆయన్ని ఒక వ్యక్తిగా లోతుగా మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. శిష్యులు ఏమడుగుతున్నారు? ఆ మార్గం ఏంటని అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి బాగానే, మాకు కూడా పవర్, మాకు కూడా శక్తి అనట్లా. ఏమంటున్నారు? ప్రభా నువ్వు ఎట్లా ఈ చేస్తావో, నువ్వు ప్రార్థన చేస్తావు రాత్రి అంతా, పొద్దున్నే వచ్చేంత కార్యాలు చేస్తావు, మా కార్యాలు చేయటం కాదు నువ్వు నేర్పించాల్సింది. నువ్వేం నేర్పించాలి? మాకు ప్రార్థన చేయడం నేర్పించాలి. ప్రార్థన చేసే వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? దేవుని యొక్క మార్గాల్ని లోతుగా కనుక్కుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు కుంకలగుండ నుండి నసరాపేట వెళ్ళడానికి ఉదాహరణకి
ఇంకా డెవలప్మెంట్ ఏం జరగల, రోడ్లు ఏం లేవు. ఒక 100 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్దాం మనం, ఇక్కడ తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు ఏమి లేవు, గూగుల్ మ్యాప్స్ లేవు, జీపీఎస్ లేదు, ఏమీ లేదు. నువ్వు ఎట్లా వెళ్తావు? ఓ 25 కిలోమీటర్లు నువ్వు ఎట్లా వెళ్తావు? నీకేం తెలియదు, వెళ్ళటానికి దారి తెలీదు, మార్గం తెలీదు, అవునా? అదే ఒక రోడ్డు వేసిన తర్వాత ఆ రోడ్లో వెళ్తే నర్సరాపేట వస్తుందని నీకు తెలుసు కాబట్టి నువ్వు ఎన్నిసార్లైనా వెళ్ళగలుగుతావు, ఎన్నిసార్లైనా రాగలుగుతావు. హల్లెలూయా. సో క్రీస్తుని ఒక వ్యక్తిగా నువ్వు తెలుసుకున్నప్పుడు ఆయనలో ఉన్న లోతైనటువంటి మర్మాల్ని, ఆయనలో ఉన్న దైవశక్తిని, ఆయనలో ఉన్న పరిశుద్ధతని, ఆయనలో ఉన్న నీతిని, ఆయనలో ఉన్న అద్భుతాలు చేసే శక్తిని నువ్వు అనుభవించడానికి ఎన్నిసార్లైనా నువ్వు అనుభవించగలుగుతావు. ఎందుకని? ఆ మార్గం ఏంటో నీకు తెలుసు కాబట్టి. కమాన్, దేవునికి చప్పట్లు కొడదావా? హల్లెలూయా. సో క్రీస్తుని నేను వ్యక్తిగా తెలుసుకున్నప్పుడు నేనేం చేస్తానంటే ఆయన మార్గాల్ని, ఆయన ఉద్దేశాల్ని నేను గ్రహించగలుగుతాను. ఎంతమంది నాతో ఉన్నారు? ఆల్రెడీ ఒకటైంది అన్న, ఇంకెంతసేపు? లాస్ట్ మెసేజ్ ఇంకో హాఫ్ అన్ అవర్, ఓకేనా? 1:30, ఓకే. ఎంతమంది నాతో ఉన్నారు? సో మొదటి పాయింట్ నేనేం చెప్పాను? క్రీస్తుని ఒక వ్యక్తిగా తెలుసుకోవటానికి. ఎంతమందికి మీలో ఆశ కలిగింది క్రీస్తుని లోతుగా నేను తెలుసుకోవాలని? కలిగిందా? ఆశ కలిగిందా? ఎంతమంది దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడని నమ్ముతూ ఉన్నారు? హల్లెలూయా. మీ విలువ ఎంతమంది గ్రహించారు? మీ విలువ ఎంతమ్మా? 10 సవర్ల బంగారమా? 2 చెవులు పెట్టుకునే కమ్మిలా? అంతేనా? ముక్కు పుడక నీ విలువ? కొన్నిసార్లు కొన్ని పోంగాల్ని మనం ఏం చేస్తాం? అలుగుతాం. వాడు నా దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు, దొంగలు వచ్చి దొంగతనం చేశారు. నువ్వు ఎప్పుడు బాధపడుకుంటుంటావు తెలుసా? నీ విలువేంటో నీకు తెలిసినప్పుడు. దేవుని మార్గం నీకు తెలియచేయబడుతుంది కాబట్టి నువ్వేం పోగొట్టుకున్నా మరలా నువ్వు వాటంతటిని తిరిగి తీసుకొని రాగలుగుతావు. హల్లెలూయా. సో క్రీస్తులో ఉన్న జీవంలో నువ్వు పాలుభాగస్తులు అవటానికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే క్రీస్తు యొక్క పరిధిలో జీవించటం. అందరు చెప్తారా? క్రీస్తు యొక్క పరిధిలో జీవించటం. ఒకసారి నోరు తెరిచి చెప్తారా అందరూ? ఆల్రెడీ కొంతమంది అప్పుడే నిద్రలో జారుకున్నట్టున్నారు. అవునా? మీకు మధ్యాహ్నం అన్నం బెటర్ నిద్రపోతే. నేను సరదాగా అంటున్నాను, ఓకేనా? క్రీస్తు యొక్క పరిధిలో జీవించడం, లివింగ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ క్రైస్ట్. ఎక్కడ జీవించాలంట? క్రీస్తు యొక్క పరిధి. క్రీస్తుకి ఒక ఆత్మీయ స్థానం ఉంది, అవునా? ఏముంది ఆయనకి? ఒక ఆత్మీయ స్థానం ఉంది, ఒక పొజిషన్ ఉంది. ఆ పొజిషన్ని, ఆ స్థానాన్ని ఏం చేశాడంటే ఎవరైతే ఆయన్ని రక్షకుడిగా అంగీకరించారో ఆ ఆత్మీయ స్థానాన్ని ఏం చేశాడు? ఆయన అందరికీ ఉచితంగా ఇచ్చాడు. హల్లెలూయా. మీకు తెలిసిన వాక్యం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి చూద్దామా? చదువుతారా? 4 నుండి 8 వరకు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చాలు. ఆ లాస్ట్ ఇప్పుడు చదివిన భాగంలో లాస్ట్ వచనాన్ని ఒకసారి చదువుతావా? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎవరిని కూర్చోబెట్టాడంట? దేవుడు. చాలా మందికి ఏంటంటే పరలోకం తొందరగా వెళ్ళాలని ఆశ. కానీ పౌలు ఎఫెసీ సంఘంతో ఏమంటున్నాడంటే, ఎఫెసీలతో ఏమంటున్నాడంటే, మనం పాపం చేసినప్పుడేనంట, మన పాపంలో ఉన్నప్పుడేనంట దేవుడు మన పట్ల కృప చూపించి ఆయన ఏం చేశాడంట, ఆ స్థితిలో నుండి ఆయన మనల్ని పైకి లేపంట. క్రీస్తుతో పాటు చెప్పాలందరూ, క్రీస్తుతో పాటు ఆయన మనల్ని బ్రతికించి ఏం చేశాడంట, పరలోక సంబంధమైన ప్రదేశంలో ఆయన మనల్ని కూర్చోబెట్టాడంట. కమోన్, ఒకసారి దేవుని చప్పట్లు కొడదామా? నీ భౌతిక స్థానం ఏంటంటే ఈ గ్రామంలో నువ్వు ఉంటున్నావు, అవునా?
నీ భౌతిక స్థానం ఏంటి? నువ్వు ఉండే ఊరు, నువ్వు ఉంటున్న ప్రదేశం. నీ ఆత్మీయ స్థానం ఏంటి? ఇప్పుడే కదండి చదివింది, ఎలగలేదా? బల్బు ఢమ్ అని ఎలగాలి కొన్నిసార్లు వాక్యం చదవగాలి. నీ ఆత్మీయ స్థానం ఏంటి? పరలోక ప్రదేశంలో క్రీస్తుతో పాటు మనం కూర్చుండబెట్టబడ్డామంట. ఒకరోజు నువ్వు చనిపోయి వెళ్ళిన తర్వాత ఆయనతో కూర్చుంటామని కాదు. పరలోకం వెళ్ళాలని డిసైడ్ అంటే వెళ్ళే వాళ్ళందరూ ఈరోజు వెనక్కి వచ్చేస్తారు. దేవుని నామం. ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు ఇక్కడ అద్భుతమైన జీవితం ఇస్తే పరలోకం వెళ్ళి నువ్వు చేసేది ఏంది? అక్కడ అన్నీ సంపూర్ణమై ఉంటాయి. అక్కడ నువ్వేమి ఫైటింగ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ నువ్వేమి దేవుని రాజ్యాన్ని వ్యాపింపజేయాల్సిన అవసరం లేదు. అక్కడ నువ్వేం చేయాల్సింది ఏం లేదు. కానీ ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుడు నీకు ఒక అద్భుతమైన జీవితం ఇచ్చాడు. హల్లెలూయా. హెబ్రీ 12లో ఉంది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున. అంటే మన ముందు వెళ్ళిన భక్తులు, పరిశుద్ధులు వీళ్ళందరూ కూడా మనల్ని చూస్తూ ఉన్నారు. ఈ కుంకల గుంటలో ఉన్న దేవుని కుమారులు, దేవుని సంఘము దేవుని కోసం ఏం చేయబోతుందో వాళ్ళు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా చెప్దామా దేవునికి? హల్లెలూయా. అంటే మనం చేయాల్సినంత పని అంతా కూడా దేవుడు మనకి ఎక్కడ అప్పగించాడు? ఈ భూమి మీద అప్పగించాడు. నీ ఆత్మీయ స్థానం ఏంటో తెలుసా? నా పర్సులో ఈరోజు 100 రూపాయలు ఉన్నాయి కాబట్టి నా స్థానం 100 రూపాయలు కాదు. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? నీకేదైనా రోగం ఉంటే ఆ రోగము నీ స్థానం కాదు. నువ్వు మంచంలో పడిపోయి ఉంటే మంచంలో పడుకోవటం నీ స్థానం కాదు. నీ ఆత్మీయ స్థానం ఏంటి? క్రీస్తుతో పాటు పరలోక ప్రదేశంలో ఆయనతో పాటు నువ్వు నేను కూర్చుండబెట్టబడ్డామంట. హల్లెలూయా. ఇప్పుడు పరలోకంలో, ఇది పరలోకం అనుకుందాం ఈ స్టేజ్, అవునా? వీళ్ళందరూ దోతలు, పరిశుద్ధులు అనుకుందాం, ఓకేనా? పరలోకంలో ఇక్కడ క్రీస్తు ఉన్నాడు అనుకుందాం, అవునా? నువ్వు నేనంట ఆయనతో పాటు అంట మనం ఏం చేయబడ్డామంట? కూర్చుండబెట్టబడ్డామంట. హల్లెలూయా. ఆయన ఏం చేసి వచ్చి అక్కడ కూర్చున్నాడు? సమస్తాన్ని జయించి వచ్చి ఆయన అక్కడ కూర్చున్నాడు. ఈవెన్ మరణాన్ని కూడా తన పాదముల కింద చితకదొక్కొచ్చి ఆయన అక్కడ కూర్చున్నాడు. హల్లెలూయా. ప్రతి శక్తి, ప్రభుత్వం, అధికారి, ప్రధాని అన్నిటినీ ఆయన జయించి, హల్లెలూయా, సిలువ మరణం ద్వారా ఆయన ఏం చేశాడంట? సమస్తాన్ని జయించాడంట. దేవుడు ఆయనకి ఏం చేశాడంట? ఒక స్థానాన్ని ఇచ్చాడంట. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆయన్ని అంగీకరించామో మనం ఏం చేయబడుతున్నామంటే మన ఫిజికల్ పొజిషన్లో నుండి మన స్పిరిచువల్ పొజిషన్లోకి మనం వస్తూ ఉన్నాం. మన భౌతిక స్థానంలో నుండి మన ఆత్మీయ స్థానంలోకి వస్తూ ఉన్నాం. భౌతికంగా మన దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేయలేం. భౌతికంగా డాక్టర్ ఒక స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చి అయ్యా నువ్వు చచ్చిపోతాడంటే నువ్వేం చేయలేవు భౌతికంగా, అవునా? నీకు దెబ్బ తగిలితే నువ్వేం చేయలేవు. నువ్వు మంచంలో పడిపోతే నువ్వేం చేయలేవు భౌతికంగా, అవునా? వేరే వాళ్ళు వచ్చి నీ మీద దాడి చేస్తే ఓ 10 మంది కలిసి వచ్చి నేను కొడితే భౌతికంగా నువ్వేం చేయలేవు. కానీ ఆ పరిస్థితులన్నింటినీ కూడా మనం ఎక్కడి నుంచి చూడాలంటే క్రీస్తుతో కూర్చుండబెట్టబడిన స్థానంలో నుండి మనం చూడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. నీ సమస్యల్ని నీ కళ్ళజోడుతో చూసావనుకో, నీ చూపుతో చూసావనుకో, నువ్వు ఎప్పుడు దాటి రాలేవు. హలో, కొంతమంది నాకేం లేదు అన్నట్టు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. దేవుడు మేము దీవించను గాక. ఇదిగో నా మెసేజ్లో మీరు నిద్రపోతే ఇంక ఈ రాత్రి నుండి మీకు నిద్ర పట్టదు, ఓకేనా? నేను సరదాగా అంటున్నాను. చాలా సంవత్సరాల క్రితం ఒకసారి బెంగళూరు దగ్గర ఒక పల్లెటూరుకి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. ఆ ఊర్లో వాళ్ళందరూ ఎక్స్పర్ట్లు అనమాట చేతబడి చేయడానికి. వాళ్ళ ఊర్లో వాళ్ళు చేతబడి ఎట్లా చేస్తారంటే మన వాళ్ళు దీపావళి కొంతమంది బయట బాంబులు కాలుస్తారు కదా, అట్లా చేస్తారు వాళ్ళు చేతబడులు. అక్కడ ఒక ఆయన వచ్చాడు, 6 నెలల నుండి నిద్రపోవట్లేదంట, తిండి తింటలేదంట. ఇదిగో అస్థి పంజరంలాగా అయిపోయాడు ఆయన, సన్నగా, కొన్ని రోజుల్లో చచ్చిపోయేటట్టున్నాడు. నా దగ్గరికి వచ్చి మీరు చెప్పిన వాక్యం బాగానే ఉందండి, ఇక్కడున్న శక్తుల వల్ల, ఇక్కడున్న వాటి వల్ల 6 నెలలు నేను నిద్రపోవట్లేదండి, తొందరగా చచ్చిపోయేటట్టున్నాను, మీరేమంటారన్నా? ఏమనేది ఏంది? వాక్యం విన్నాక ఇప్పటి నుంచి నిద్రపో అన్న. అక్కడే పడుకొని ఆయన గంటసేపు నిద్రపోయాడు చర్చిలో వాక్యం చెప్తున్నప్పుడు. హల్లెలూయా. దేవుని మాటలో ఏముంది? శక్తి ఉంది. సో నాకేం తెలుసు? భూ సంబంధంగా ఆయన పరిస్థితి నేనేం చేయలేను. నేను డాక్టర్ కాదు, ఈవెన్ డాక్టర్ అయినా ఏం చేయలేడు. కొన్ని పరిస్థితుల్లో డాక్టర్లు కూడా ఏం చేయలేరు.
కానీ క్రీస్తుతో పాటు నా స్థానాన్ని నేను గ్రహించాను కాబట్టి ఈ స్థానంలో నుండి నేను మాట్లాడినప్పుడు, హల్లెలూయా, ఈ భూమి మీద ఉన్న ప్రతి శక్తి, ప్రభుత్వం, అధికారి, ప్రధాని, అది ఎవడైనా సరే నా మాట వినాల్సిందే. ఎందుకని? నేను క్రీస్తుతో పాటు పరలోక ప్రదేశంలో నేను కూర్చుండబెట్టబడ్డాను. కమాన్, చప్పట్లు కొడదామా దేవునికి? హల్లెలూయా. ఈ క్యాన్సర్ వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాల్సిందే. ఎందుకని? నా శక్తితో నేను చెప్పట్లా. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్లో ఒక ఆమెకి ట్రీట్మెంట్ చేసి మా చర్చికి తీసుకొచ్చారు. ఇంకో 2 వారాల్లో ఆమె చచ్చిపోద్ది అన్నారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇల్లు అమ్మేసుకొని వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించడం ఆపేసి చుట్టాలందరినీ పిలుచుకున్నారు. ఎందుకని? ఈమె 2 వారాల్లో చనిపోబోతుందని. ఆ టైంలో ఆమె నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేశాను. ఈ 4th స్టేజ్ క్యాన్సర్ కదమ్మా, ఏది కూడా నేను చంపలేదు, నువ్వు నా మాట తీసుకోగలిగితే హల్లెలూయా నువ్వు బ్రతుకుతావని చెప్పాను. హల్లెలూయా. 2 వారాల్లో ఆమె చనిపోవటం కాదు, 2 వారాల్లో ఆమె నార్మల్ అయిపోయి మంచం మీద నుండి లేచి వెళ్ళి మళ్ళా పని చేసుకుంటా, వెళ్ళి మళ్ళా ఆరోగ్యంగా జీవించడం ఆమె కొనసాగించింది. హల్లెలూయా. నా దగ్గర ఏమైనా పవర్ ఉందా? నాకు పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను క్రీస్తుతో పరలోక ప్రదేశంలో ఉన్నానని నేను గ్రహిస్తున్నాను కాబట్టి భూమి మీద నేను ఏదైనా కంట్రోల్ చేయగలను నాకు తెలుస్తుంది. అందుకే సంఘము ఒక సైన్యం లాంటిది. అట్ ద ఫౌండేషన్ చర్చ్ ఈజ్ అ ఫ్యామిలీ. ఒక పునాదిలో తీసుకుంటే సంఘము మొదట ఒక ఆత్మీయ కుటుంబం. కానీ ఆ బిల్డింగ్కి ఎలివేషన్ ఏంటో తెలుసా? సంఘము ఒక దేవుని సైన్యం. కమాన్, చప్పట్లు కొడదామా? దేవుడు నిన్ను ఇక్కడ ఎందుకు పెట్టాడు తెలుసా? నువ్వు క్రీస్తుని తెలుసుకొని ఆయన పునరుద్ధానపు బలాన్ని నువ్వు అనుభవించి ఈ పట్టణము, ఈ రాష్ట్రము, ఈ దేశము నలుమూలల ఆయన పునరుద్ధాన బలాన్ని నువ్వు వ్యాపింపచేయడానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకే నువ్వు ఎక్కడ నడిచెళ్తే అక్కడ మనుషులు బ్రతుకుతారు. నువ్వు ఎక్కడికి నడిచెళ్తే అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. నువ్వు ఎక్కడ నడిచెళ్తే అక్కడ క్యాన్సర్ పేషెంట్లు, HIV పేషెంట్లు బాగవుతారు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి నడిచెళ్తే అక్కడ చనిపోయిన వాళ్ళు లేచి నిలబడతారు. ఎందుకో తెలుసా? నువ్వు క్రీస్తుతో పాటు, హల్లెలూయా, నువ్వు క్రీస్తుతో పాటు పరలోక ప్రదేశంలో నువ్వు కూర్చున్నావు. హల్లెలూయా. చాలామందికి మంచి మంచి కథలు, భార్యాభర్తల గొడవలు, పిట్ట కథలు, అవునా? యూట్యూబ్లో చాలామంది ఎక్కువ మెసేజ్లు ఏం చూస్తారు తెలుసా? నేను ఎవరినేమి వేలెత్తి చూపించలేదు, ఎవరైతే బాగా కథలు చెప్తారో వాళ్ళు చూపిస్తారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఓకే, ఆయన వేరే ఊర్లో ఉంటాడు. ఆయన ఒక సంఘానికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాడు. నేను ఒకసారి అడిగా ఆయన, అన్న ఎందుకు ఈ సంఘానికి భలే వెళ్తున్నావే నువ్వు అసలు మానేయకుండా అని అన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా? తమ్ముడు నా భార్యకి నేను చెప్పి సరిచేయలేని అన్నీ కూడా ఆ మెసేజ్లో పాస్టర్ గారు చెప్పేస్తాడు. వారం వారం నా భార్యను తీసుకెళ్ళి ఆ సంఘంలో కూర్చోబెడితే నేను ఇవ్వాల్సిన డోస్ అంతా మా ఆవిడికి ఆ పాస్టర్ గారు మెసేజ్లో ఇచ్చేస్తాడని చెప్పాడు. అందుకు ఆయన సంఘానికి మానకుండా వెళ్తూ ఉన్నాడంట. దేవుడు నిన్ను నన్ను అలా చేయలేదు. హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి పౌలు గారికి కలిగినటువంటి ఆ కోరిక మీ లోపల బలంగా కలుగుతూ ఉంది? నేను తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుడు నీకు డబ్బు ఇచ్చే ముందు, దేవుడు నీకు పలుకుబడి ఇచ్చే ముందు, దేవుడు నీకు ఆస్తులు ఇచ్చే ముందు, దేవుడు నిన్ను ఆశ్రయించే ముందు ఆయన ఎవరో నీకు బయలుపరుచుకుంటాడు. ఆయన మార్గాల్ని, ఆయన ఉద్దేశాల్ని, ఆయన ప్రణాళికల్ని, ఆయన తలంపుల్ని ఆయన నీకు బయలుపరుచుకుంటాడు. అది తెలిసిన తర్వాతనే ఆయన నిన్ను దీవించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. సో ఇప్పుడు రెండో అంశం ఏం చెప్తా ఉన్నాను? క్రీస్తుతో పాటు పరలోక ప్రదేశంలో నేను కూర్చుండబెట్టబడ్డాను. అందరూ అలా చెప్తారా? క్రీస్తుతో పాటు పరలోక ప్రదేశంలో నేను కూర్చుండబెట్టబడ్డాను. సో యేసుప్రభువు వారు ఏం జయించాడు? ఆయన పాపాన్ని జయించాడు, రోగాన్ని జయించాడు, వ్యాధుల్ని జయించాడు, నష్టాన్ని జయించాడు, అవమానాల్ని జయించాడు. మనిషి అనుభవించే ప్రతి సమస్యను కూడా ఆ సిలువలో ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయి ఈవెన్ మరణాన్ని కూడా ఆయన ఏం చేశాడు? ఆయన జయించాడు. హల్లెలూయా. సో క్రీస్తు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ పరలోక ప్రదేశంలో కూర్చొని, చాలామంది అడుగుతారు కదా,
మీ యేసయ్య తండ్రి కుడి పార్శ్వంన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడంట. ఎందుకు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు తెలుసా? తండ్రి కుడి పార్శ్వంన కూర్చొని ఆయన ఎందుకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు? లేకపోతే ఆ ప్రదేశంలో ఉండి ఆయన ఎందుకు అన్నీ చూస్తూ ఉన్నాడంటే, అట్లాగా ఆయన తన కుమారుల్ని కుమార్తెల కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన కుమారులు కుమార్తెలు లేచి పరిపక్వత చెంది ఆయనలాగా జీవించి ఆయన పునరుద్ధానపు శక్తిని ఈ లోకాల్లో ప్రచురింపజేయాలని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? తండ్రి కుడి పార్శ్వం పక్కన కూర్చొని నీ కోసం నా కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు? మన ప్రధాన యాజకుడు ఆయన. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి అదే ప్రార్థన, అదే విజ్ఞాపన యేసయ్య తండ్రి దగ్గర చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకని? నీ శ్రమ ఆయనకి తెలుసు, నీ బాధ ఆయనకి తెలుసు. హల్లెలూయా. అందుకే ఆయన మనలో పాలిభాగస్తుడయి తర్వాత చనిపోయి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన ఆత్మీయ స్థానంలో ఆయన కూర్చుంటా ఉన్నాడు. ఎంతమంది నాతో ఉన్నారు? సో ఈ స్థానంలో ఉన్నప్పుడు యేసయ్య ఏం చేస్తాడంటే అన్నిటినీ కూడా ఆయనతో సమాధానపరుచుకుంటాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? అన్నిటినీ, ఈ భూమి మీద ఉన్న అన్నిటినీ కూడా ఏం చేయబడి ఆయనతో సమాధానపరచబడింది. ఇప్పుడు రోగాలైనా, అప్పులైనా, ఈవెన్ మరణమైనా ఏదైనా కూడా ఆయనతో రికన్సైల్ అయింది, ఆయనతో సమాధానపరచబడింది. ఇప్పుడు నువ్వు ఆయనతో కూర్చున్నావంటే అన్నీ కూడా ఏం చేస్తాయి? నీతో సమాధానపరచుకుంటాయి. అర్థమవుతుందా నేను చెప్తా ఉన్నాను? నీకేదో రోగం వచ్చింది, నువ్వు దాన్ని జయించలేకపోతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. కానీ ఎప్పుడైతే వాక్య ప్రత్యక్షత నీ దగ్గరకు వస్తుందో నువ్వేం చేయగలుగుతావు అంటే, ఈ రోగము క్రీస్తుని ఏం చేయలేదు. హల్లెలూయా. ఈ మరణము క్రీస్తుని ఏం చేయలేదు, ఈ అప్పు క్రీస్తుని ఏం చేయలేదు, ఈ సమస్య క్రీస్తుని ఏం చేయలేదు. ఇప్పుడు ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనతో పాటు పరలోకంలో నేను కూర్చుండబెట్టబడ్డాను అన్న గ్రహింపు నీకు అయిన రోజున అందులోంచి నువ్వే బయటకు వస్తావు, ఎవరు చెప్పకుండా. కమాన్, దేవుని చెప్పలు కొడతావా? హల్లెలూయా. అందుకే అపవాదం ఏం చేస్తాడు తెలుసా? నువ్వు అన్నీ విన్నా వాక్యం వినేటట్టు నిన్ను చేయనీడు. ఎందుకని? నీ మనసుకు కానీ వాడు గురుడితనం కలుగజేస్తే దేవుని యొక్క జీవంలో నువ్వు పాల్గొనలేవు. హల్లెలూయా. యుగ సంబంధమైన దేవత ఏం చేస్తా అంట? అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు. చూసారా మీరు లేఖనాలు ఎంత బాగా చెప్తున్నారు? చెప్పే దగ్గర నుండి పూర్తిగా అనుభవించే దగ్గరికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది బాగా పాటలు పాడతారు, అవునా? బాగా వాయిద్యాలు వాయిస్తారు, చర్చిలో అన్ని పనులు చేస్తారు, వాక్యం టైంకి కరెక్ట్గా నిద్రపోతారు. ఎందుకని? అపవాదిగాడు తెలుసు, ఇడు వాక్యం విని బాగుపడ్డాడంటే నా రాజ్యాన్ని ఇడు కూల్ చేస్తాడని తెలుసు. వాడు రాజ్యాన్ని కూలక ముందు ఏం చేస్తాడు? వాడు వచ్చి నిన్ను కూలుస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? క్రీస్తులో ఉన్న ప్రత్యక్షతను నువ్వు తెలుసుకోవాలి. అన్నీ నీతో సమాధానపరచబడి. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితం నాకు ఒక చిన్న అనారోగ్యం వచ్చింది. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అన్నాడు డాక్టర్ గారు. భయంకరమైన నొప్పి. ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. మరి ఈ వెరైటీ రాళ్ళు అనుకోండి, కొంతమందికి మామూలు రాళ్ళు రావు, కొండరాళ్ళు బండరాళ్ళు అన్నీ వస్తూ ఉంటాయి కిడ్నీల్లో. ఎంతమంది నాతో ఉన్నారు? నేను ఎన్ని మందులు వేసుకున్నా, ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా స్టోన్లు కరగట్లా. నాకేం ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నొప్పి వచ్చినప్పుడల్లా బాధపడాలి. నీకు ఆపరేషన్ ఇష్టం లేదంటే ఏం చేయాలి? బిళ్ళలు వేసుకుంటున్నావు, ఈ బిళ్ళలు అయిపోయినాయి. ఈ వారం అవ్వగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తాడు? కొత్తవి రాస్తాడు. ఒక 4 వారాలు అయింది అనుకో, ఆయన దగ్గర రాయడానికి ఏమి ఉండదు, అవునా? ఇప్పుడు ఏం చేయాలి? నాకేం ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేదు, అవునా? అదే టైంలో ఒక దైవజనుడు మలేషియా నుండి నన్ను పిలిచాడు. ఇక్కడ పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది, నువ్వు వచ్చి వాక్యం చెప్తే బాగుంటుందని. ఆయన ఒకప్పుడు నా ఆత్మీయ తండ్రి, ఆయన ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన పిలిచాడు. ప్రభా, ఇంత మంచి అవకాశం ఇచ్చావు నాకు, బాగానే ఉంది, ఈ రాళ్ళ సంగతి ఏంటి ప్రభా? అవునా? నీ జీవితంలో ఎప్పుడైతే గొప్పవి నీకు తెరవబడతా ఉంటాయో కరెక్ట్గా అదే టైంలో అపవాది నీతో పోరాడుతూ ఉంటాడు. ఎంతమంది నాతో ఉన్నారు? అప్పుడే దేవుడు పరిచర్యకి కొత్త ద్వారాన్ని తెరుస్తున్నాడు. కొత్త సమస్య వచ్చింది నీ ఇంట్లో, నీకేం చేయాలో అర్థం కాదు. నువ్వేం చేయాలి తెలుసా? క్రీస్తు సమస్తాన్ని సమాధానపరుచుకున్నాడు. హల్లెలూయా. నేను ఆ రోజు నేను క్రీస్తుతో ఉన్నాను,
క్రీస్తు సమస్తాన్ని సమాధానపరుచుకున్నాడు. ఈ రాళ్ళు నన్ను ఏం చేయలేమని చెప్పి అంతే ఫ్లైట్ ఎక్కా. నేను ఫ్లైట్ ఎక్కి ఎప్పుడైతే ఆ దేశంలో దిగానో రాళ్ళు గీళ్ళు మొత్తం కరిగిపోయినాయి. కమాన్, దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యానికి ఎంత పవర్ ఉంటుందంటే కీమోథెరపీ కన్నా పవర్ ఉంటుంది. కీమోథెరపీ అంటే తెలుసా? క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ ఇస్తారు, రేడియేషన్ ఇస్తారు. అవునా? ఎక్స్రేస్, ఆర్ఏస్, ఈరేస్ అన్ని బాడీలోకి పంపించి ఆ క్యాన్సర్ గడ్డల్ని కరిగించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆ రేడియేషన్ అంతా పంపించినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే నరకం కనపడిద్ది ఆ మనిషికి. అవునా? జుట్టు మొత్తం పోతాయి. అవునా? ఎముకలన్నీ కూడా బలహీనమైపోతాయి, ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తాయి, రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. కొన్నిసార్లు కొంతమందికి అది చేపించుకున్న తర్వాత ఒళ్ళంతా ఉబ్బిపోతాయి. కానీ దేవుని వాక్యం ఏంటో తెలుసా? ఆ కీమోథెరపీ కన్నా, ఆ రేడియేషన్ కన్నా చాలా పవర్ఫుల్. కమాన్, చప్పట్లు కొడదాం ఒకసారి. ఆ వాక్యాన్ని నువ్వు వింటుండగానే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితంలో నిన్ను ఇబ్బంది పెట్టే వాటన్నిటిని కూడా ఆయన సమాధానపరుస్తాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? నువ్వేం చేయాలంటే నీ వైపు నువ్వు చూసుకోకుండా విశ్వాసంతో దేవుడు ఏం చెప్పాడో దాన్ని నమ్మి దాన్ని బట్టి నువ్వు అడుగులు ముందుకేయటం ప్రారంభించాలి. హల్లెలూయా. సరే, ఒక చిన్న జరిగే విషయం చెప్తాను. ఈ మధ్యకాలంలో దేవుడు మాకు ఒక కొత్త ద్వారాన్ని తెరిచాడు గుంటూరు పట్టణంలో. సరే, ఆ సంఘాన్ని అప్పుడే ప్రారంభిస్తూ ఉన్నా. ఒక ఆయన ఏం చేశాడంటే ఈ పైన రేకులకి పెయింట్లు వేస్తూ ఉన్నాడు మేస్త్రి గారు. ఆ పెద్ద బల్లని, కింద చక్రాలు ఉన్న పెద్ద బల్లని ఇద్దరు కలిసి జరపాలి. అవునా? ఒక ఆయన ఏదో బయటికి వెళ్ళాడు, ఇంకొక ఆయన ఏం చేశాడంటే ఈయన జరిపేశాడు. ఈయన జరపంగానే ఆ 25 అడుగులు 30 అడుగుల నుండి ఒక వ్యక్తి అక్కడే పడిపోయాడు. కొత్త చర్చిలో పడిపోయి చనిపోయాడు. ఇప్పుడు పోలీసులు ఏమంటారు చెప్పండి? మనలో కొంతమందికి మనం ఏం తప్పు చేయకపోయినా పోలీస్ సైరన్ వినపడంగానే గడగడ వణుకుతాం. అవునా? ఇప్పుడు ఎస్ఐ, సిఐ వాళ్ళందరూ వచ్చి ఏమంటారు? ఇక్కడ జరగటానికి వీల్లేదు. ఎవరు వల్ల జరిగింది, ఎందుకు జరిగింది, మీరు ఎంత ఇస్తారు? కానీ మాకేం తెలుసు? క్రీస్తులో సమస్తం కూడా సమాధానపరచబడి మేము స్టేషన్లో కాలు పెట్టకుండానే దేవుడు మా పక్షంగా కార్యం చేశాడు. హల్లెలూయా. ఐ థింక్ ఓ నెల క్రితం ఎఫ్ఐఆర్ కూడా కొట్టేశారు. దేవుడి నామానికి ఒకసారి మేము చెల్లిద్దాము. హల్లెలూయా. ఎందుకని? క్రీస్తులో సమస్తము కూడా మనతో ఏం చేయబడినాయి? సమాధానపరచబడి. ఈరోజు ఈ సమస్య నేను ఇబ్బంది పెడుతుందా, ఈ రోగం నిన్ను ఇబ్బంది పెడుతుందా, నువ్వు నాతో చెప్పాలి. నేను పాత వ్యక్తిని కాదు, నేను క్రీస్తులో నూతన సృష్టిని. హల్లెలూయా. చాలామంది తలనొప్పి రాగానే ట్యాబ్లెట్ వేసుకుంటారు, జలుబు రాగానే ట్యాబ్లెట్ వేసుకుంటారు, కొంచెం ఒళ్ళు నొప్పులు రాగానే డబక్కని డోలో వేసుకుంటారు. మనం అలా జీవించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. హల్లెలూయా. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగిన వాడు ఎలా ఉంటాడు? జీవం కలిగిన వాడిగా ఉంటాడు. హల్లెలూయా. వాడెవరంటే మరణాన్ని కూడా దాటి వచ్చిన వాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడు ప్రయోగించగలుగుతావంటే నీ స్థితిని నువ్వు చూసుకున్నప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు ప్రయోగించలేవు. కానీ క్రీస్తులో నువ్వు ఏమై ఉన్నావో చూసుకున్నప్పుడు, క్రీస్తులో నీకు వ్యాధి లేదు, క్రీస్తులో నీకు రోగం లేదు, క్రీస్తులో ఈవెన్ నీకు మరణం కూడా లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత నీకు వస్తుందో ప్రతిదీ కూడా నీ జీవితంలో ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. హల్లెలూయా. అంటే క్రీస్తు మనం కూర్చుని ఉన్నటువంటి ఆ స్థానం ఏంటంటే అధికారంతో కూడిన స్థానం. అందరూ చెప్తారా? అధికారంతో కూడిన స్థానం. ఒకసారి యేసుప్రభువు వారు 70 మందిని పరిచర్యకని పంపించాడు. అవునా? వాళ్ళు వెళ్ళి ఏం చేసి వచ్చారు? పిచ్చిగా బ్యాటింగ్ చేసి వచ్చారు. వాళ్ళు ఎవరిని? దయ్యాల్ని. ఊర్లు వాళ్ళు ఏం చేశారు?
మొత్తాన్ని ఎల్లగొట్టి అందరిని స్వస్థపరిచి వచ్చి ఏసై దగ్గరకు వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అవునా? ప్రభా, నీ నామంలో మాకు దయ్యాలు వెళ్ళిపోయినాయి ప్రభా అన్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు? సాతాను మెరుపలే ఆకాశం నుండి పడటం నేను చూశానంటున్నాడు. హల్లెలూయా. మీ దయ్యాలు వెళ్ళిపోయినాయని కాదు, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయని సంతోషించిన అంటున్నాడు. అంటే వాళ్ళు అక్కడ జరిగిన క్రియ మాత్రమే చూస్తూ ఉన్నారు. యేసు ప్రభువుకి అది ఎందుకు జరిగిందో తెలుసు. క్రీస్తుతో నువ్వు ఈ స్థానంలో కూర్చున్నప్పుడు నువ్వు క్రియ మాత్రమే చూడవు, అది ఎందుకు జరిగింది, ఎలా జరిగిద్ది, ఎలాగదు దాన్ని మార్చొచ్చో కూడా నువ్వు నేర్చుకుంటావు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది దేవుని వాక్యాన్ని స్వీకరిస్తూ ఉన్నారు? సో క్రీస్తు నువ్వు కూర్చున్నటువంటి ఈ స్థానం ఏంటంటే అధికారంతో ఉన్న స్థానం. అందరూ నాతో చెప్తారు, క్రీస్తుతో నేను కూర్చొని ఉన్నటువంటి స్థానం ఏంటంటే ఎలాంటి స్థానం? అది అధికారంతో కూడిన స్థానం. ఇదిగో పాములను తేలను త్రొక్కటానికి నేనేం చేశాను? శత్రు బలమంతటి మీద ఏం చేశాడంట? ఆయన మనకి అధికారం ఇచ్చాడంట. ఏది కూడా ఎంత మాత్రం కూడా హాని చేయదు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది దేవుని వాక్యాన్ని నమ్ముతా ఉన్నారు? సరే, నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఎంతమందికి రాత్రిపూట పిచ్చి పిచ్చి కళలు వస్తాయి? అప్పుడప్పుడు భయం వేస్తుంది. ఏంటంటే మీకు ఎవరు రారా? అందరూ ఫుల్ ఫామ్లో ఉన్నారు, నో ప్రాబ్లం. అయితే అమ్మ మీకు వస్తాయా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఒకసారి చేయొద్దండి, పర్లేదు. ఏమనుకోరు, అందరు మనోళ్ళే, ఏమనుకోరు, మీరు చేయొద్దండి, పర్లేదు. చెయ్యి కొంచెం పైకి ఎత్తండి. ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత అవన్నీ రావటం ఆగిపోతాయి అంతే. హల్లెలూయా. ఎందుకని? నువ్వు క్రీస్తుతో ఉన్నావు, క్రీస్తులో ఉన్నావు. ఆయన అన్నింటినీ సమాధానపరుచుకున్నాడు కాబట్టి నిన్ను ఏది కూడా ఈ భూమి మీద ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. హల్లెలూయా. చక్కగా చిన్న బిడ్డ నిద్రపోయినట్టు మీరు నిద్రపోతారు ఈ రోజు నుండి. హల్లెలూయా. ఎందుకని? నీకు అధికారంతో కూడిన స్థానము ఆయన నీకు అనుగ్రహించాడు. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. క్రీస్తులో ఉన్నటువంటి జీవాన్ని కానీ నువ్వు అనుభవించాలంటే నువ్వేం చేయాలంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలోకి వెళ్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడిన భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకుని మరియు ఆయన మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించేవాడై తను తాను తగ్గించుకోండి. అందుకు దేవుడు ఏం చేశాడంట? అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఏం చేశాడంట? ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైగా ఉన్నతమైన స్థానాన్ని తండ్రి అనుగ్రహించాడంట. ఆయన ఏం చేశాడంట? ఆయన దేవుని ఎదుట తను తాను తగ్గించుకున్నాడంట. హల్లెలూయా. దేవునికి ఎక్కడ దాకా ఆయన విధేయత చూపించాడంట? సిలువ మరణము పొందేంత వరకు ఆయన ఏం చేశాడంట? విధేయత చూపించాడంట. సో దేవుడు విధేయత చూపించిన తర్వాత ఆయనకి బహుమానం ఇవ్వకుండా ఆపేయలేదు. తండ్రి ఏం చేశాడు? కుమారుడికి ఏ బహుమానం ఇచ్చాడు? ప్రతి దాని మీద, ప్రతి వాటి మీద ఏం చేశాడు? అధికారాన్ని అనుగ్రహించాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటావు, నేను చెప్పాను, దేవుని వాక్యానికి, దేవునికి ఎప్పుడైతే నువ్వు లోబడి జీవిస్తావో దేవుడు ఏం చేస్తాడంటే నీకు అన్నిటి మీద అధికారం ఇస్తాడు. కమాన్, ఒకసారి చప్పట్లు కొడతామా? తగ్గించుకోవటం అంటే ఏంటి? ఇట్లా చేతులు కట్టేసుకొని అట్లా వణుకుతా, అయ్యా బాగున్నారా, ఇదిగో టీ తెచ్చాను, కాఫీ తెచ్చుకో, అది కాదు తగ్గించుకోవటం. నువ్వు దేవుని వాక్యానికి ఎప్పుడు విధేయత చూపిస్తావో దాన్ని ఏమంటారంటే తగ్గించుకోవటం అంటారు. దేవుడు మాట చెప్పినప్పుడు దాన్ని పట్టుకొని ఎప్పుడైతే నువ్వు ముందుకెళ్తావో తెలుసా, నీ పరిస్థితులను చూడకుండా, దాన్ని దేవుడు ఏమంటా అంటే తగ్గించుకోవటం అంటాడు. హల్లెలూయా. నీ బాహ్య నేత్రాలకి ప్రతికూలమైన పరిస్థితులు కనబడినా నీ విశ్వాస నేత్రాలతో నువ్వు ఎప్పుడైతే దేవుడు చెప్పిన దాంట్లోకి నువ్వు అడుగులు వేస్తావో తెలుసా, దాన్ని దేవుడు ఏమంటాడు? తగ్గించుకోవటం అంటాడు. నీకు రోగం వచ్చినప్పుడు ప్రభా నేను బాధపడిపోతున్నాను, ప్రభా నేను చచ్చిపోతున్నాను, ప్రభా నా పని అయిపోతుంది, అది తగ్గించుకోవటం కాదు.
రోగం వచ్చినప్పుడు, ప్రభా నేను నిలబడుతున్నాను ప్రభా ఈరోజు, ఎందుకంటే నువ్వు పొందిన గాయముల వల్ల, దెబ్బల వల్ల నాకు స్వస్థత వచ్చిందని నేను నిలబడుతున్నాను ప్రభా. ఎప్పుడైతే నీ నోటితో నువ్వు విశ్వాసంతో మాట్లాడతావో, దేవుడు దాన్ని చూసి ఏం చేశాడంటే, ఈ వ్యక్తి నా వాక్యానికి లోబడుతున్నాడు కాబట్టి, ఈ వ్యక్తి తగ్గించుకుంటున్నాడు కాబట్టి, ఆయన తగ్గించుకునే వారిని ఏం చేస్తాడంట, ఆయన హెచ్చించే దేవుడు అయినాడు. కమాన్, దేవునికి చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. తగ్గించుకోవటం అనేది నీ క్రియలను బట్టి తర్వాత వస్తుంది. ముందు ఎక్కడ వస్తుంది అంటే, తగ్గించుకోవటం అనేది అది నీ హృదయం యొక్క స్థితి. హల్లెలూయా. ఎవడు దీనుడై నా మాట విని వణుకుతాడో వాణ్ణి నేను దృష్టించున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. తగ్గించుకోవటం అంటే బాహ్యంగా తగ్గించుకోవటం మాత్రమే కాదు. తగ్గించుకోవటం అంటే లోబడే హృదయాన్ని నువ్వు కలిగి ఉంటావు. పరిశుద్ధాత్మ ప్రేరేపణకు ఏం చేయాలి? లోబడే హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఇక్కడ వాక్యంలో ఏం చెప్పబడతా ఉంది? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. దేవుని యొక్క జీవంలో నువ్వు పాలుభాగస్తుగా ఉండాలంటే క్రీస్తు యేసు కలిగిన మనస్సు నువ్వు కలిగి ఉండాలంట. ఎంతమంది నాతో ఉన్నారు? సరే, క్రీస్తు యేసు మనసు ఎలా ఉంటుంది చెప్పండి? మనలాగా పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు. క్రీస్తు యేసు మనసులో వస్తాయా? వాటికి పవర్ లేదు. హల్లెలూయా. మనలాగా బలహీనంగా ఉండదు క్రీస్తు యేసు మనసు. సమస్య రాగానే మనలాగా కృంగిపోదు క్రీస్తు యేసు మనసు. మరణాన్ని చూడగానే మనలాగా భయపడదు క్రీస్తు యేసు మనసు. హల్లెలూయా. కష్టమైన దాంట్లోకి వెళ్ళేటప్పుడు అత్యంత శ్రమ ఫీల్ అవ్వదు క్రీస్తు యేసు మనసు. ఒకవేళ అక్కడ శ్రమ ఉన్నా కానీ దాటి వచ్చేటువంటి ఆ శక్తి కలిగి ఉన్నదని తెలుసు. ఎవరికి తెలుసు? క్రీస్తు యేసు యొక్క మనసుకు తెలుసు. మనమంట ఈ వాక్యం ద్వారా ఎప్పుడైతే దేవుని యొక్క మనస్సు కలిగి మనం జీవిస్తామో, మనం ఈ భూమి మీద మనం జయించే వారిగా ఉంటాం. కమా, చప్పట్లు కొడదాం ఒకసారి దేవుని నామానికి. ఈ వాక్యం ద్వారా ఎప్పుడైతే దేవుని యొక్క మనస్సుని మనం కలిగి ఉంటామో, ప్రతిదాన్ని మనము యేసయ్యలాగా ఈ భూమి మీద మనం జయించడం మనం ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తు యేసు యొక్క మనసు కలిగి ఉంటారో వాళ్ళు మరణాన్ని చూడరు, మరణాన్ని అనుభవించరు. పరిస్థితుల్లో మరణం వైపు వెళ్ళరు, కానీ ప్రతి దాంట్లో కూడా దేవుని యొక్క జీవాన్ని, దేవుని యొక్క కటాక్షాన్ని ప్రతి పరిస్థితిలో వాళ్ళు అనుభవించడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. ఈరోజు 3 విషయాలు చెప్పాను నేను. గుర్తుందా ఎవరికైనా? దేవుని జీవంలో పాలుభాగస్తులుగా ఉండాలంటే ఏం చేయాలి? క్రీస్తుని ఒక వ్యక్తిగా తెలుసుకోవాలి. అదేవిధంగా క్రీస్తు నీకు ఇచ్చిన ఆత్మీయ స్థానంలో నువ్వు జీవించాలి. అదేవిధంగా క్రీస్తు యొక్క మనస్సు, ఆయన గురించిన స్పృహ, ఆయన గురించిన కాన్షియస్నెస్ ఎప్పుడు నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. పాత నిబంధనలు ఏంటంటే, వీళ్ళు దేవాలయంలోకి వెళ్ళి ఈ గొర్రెలు మేకల యొక్క రక్తాన్ని చిందించేవాళ్ళు కాబట్టి వాళ్ళ మనసు ఎప్పుడు మార్చబడేది కాదు. వాడు ఈరోజు తప్పు చేస్తే రేపు తప్పు చేస్తాడు, రేపు తప్పు చేస్తే 10 సంవత్సరాలు చేస్తూనే ఉంటాడు. ఎందుకని? ఆ పాత నిబంధనలో విడిపించేటువంటి శక్తి లేదు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో ఆ నిబంధన ధర్మశాస్త్రానికి అతుక్కొని ఉంది. సో ఇప్పుడు గొర్రెలు మేకల రక్తం వల్ల ఏమవుతుందంటే, ఆ టైంలో పరిహారం వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఆ స్థితి నుండి మనిషి విడిపించబడట్లా. కానీ ఎప్పుడైతే యేసుప్రభు రక్తం సిలువ మీద చిందించబడిందో, ఆయన రక్తం అంట నిర్జీవ క్రియల నుండి మనల్ని విడిపించి జీవము గల దేవుని సేవించేటువంటి ఆ మనస్సుని మనకు అనుగ్రహించిందంట. హల్లెలూయా. డెడ్ వర్క్స్ నుంచి మనం విడిపించబడతామంట. మృతమైన క్రియల నుండి మనం విడిపించబడతామంట. ఎందుకని? క్రీస్తు యొక్క రక్తం అనేది నీ మనస్సాక్షిని ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తూ ఉంది. అది ఎలా కడుగుద్దో నీకు తెలియదు, కానీ నువ్వు ఎప్పుడైతే ఆ సత్యాన్ని నమ్ముతావో నీ జీవితంలో మృతమైన ప్రతి క్రియ నుండి నువ్వు బయటకు వస్తావు. దేవుని వలె జీవం కలిగి నువ్వు జీవించడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. రోమా 8:11 చదువుకొని ముగిద్దాం ఒకసారి. మీ అందరికీ తెలిసిన వచనం. కావలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా 11లోకి వెళ్దాం డైరెక్ట్గా. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. మృతుల్లో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతుల్లో నుండి
క్రీస్తు యేసుని లేపినవాడు, చావునకు లోనైన మీ శరీరములు కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయండి. మెసేజ్ వర్షన్లో ఏమనుంటుందంటే, when God lives and breathes in you, దేవుడంట తన ఆత్మ ద్వారా నీలో నివసించి నీలో ఆయన తన ఊపిరిని వదులుతూ ఉంటే, యు ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ద డెడ్ లైఫ్, మృతమైన జీవం నుంచి, మృతమైన జీవితం నుండి నువ్వు విడిపించబడతావంట. ఆయన ఆత్మ నీలో సజీవంగా ఉంది కాబట్టి పునరుద్ధారుడైన క్రీస్తు ఎంత సజీవుడిగా జీవిస్తాడో నువ్వు నేను అంత సజీవంగా ఉంటా. హల్లెలూయా. మెసేజ్ వర్షన్లో నేను చదివి తర్జుమా చేస్తా ఉన్నాను. సో దేవుని ఆత్మ అంట, నేను ఎప్పుడైతే క్రీస్తుని గురించి నా స్పృహ మనసు కలిగి ఉంటానో ఏం జరుగుతుందంటే, దేవుని ఆత్మ అంట నాలో జీవిస్తా నాకు ఊపిరిని ఆయన పోస్తా ఉంటాడంట. హల్లెలూయా. నువ్వు ఒక సమస్యను జయించట్లేదా? ఒక పరిస్థితిలోంచి నువ్వు బయటికి రావట్లేదా? నువ్వేం గ్రహించాలంటే, వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో, క్రీస్తు యొక్క మనసులోకి నువ్వు ఎప్పుడైతే ట్యాప్ అవుతావో, అడుగు పెడతావో, దేవుని ఆత్మ అంట నీలో సజీవంగా వచ్చి ఆ సమస్యను జయించడానికి కావలసిన ఆ ఊపిరి, ఆయన ఊపిరిలో ఏముందంటే శక్తి ఉంది. హల్లెలూయా. ఆయన బ్రెత్లో ఏముందంటే పవర్ ఉంటుంది. అది రెల్మ్స్ని, డైమెన్షన్స్ని, డొమినియన్స్ని కంట్రోల్ చేసేటువంటి పవర్ అనమాట. అంటే ఈ విశ్వాన్నే కంట్రోల్ చేసేటువంటి పవర్ ఎక్కడుందంటే దేవుని యొక్క ఊపిరిలో ఉంది. హల్లెలూయా. అందుకనే ఆయన ఏం చేశాడంట, ఆ ఊపిరినంట పరిశుద్ధాత్మ ద్వారా మృతమైన యేసయ్య దేహంలోకి విడుదల చేసినప్పుడు చచ్చిపోయి శవంలాగా ఉన్న యేసయ్య మరలా పునరుద్ధానుడిగా ఆయన బయటకు వచ్చాడు. కమాన్ చప్పట్లు కొడదామా? ఇప్పుడు అదే ఆత్మ అంట నీ లోపలుండి నీ లోపల తన ఊపిరిని విడుదల చేస్తూ ఉన్నప్పుడు పునరుద్ధారుడైన క్రీస్తు ఎంత సజీవుడిగా ఉన్నాడో, పునరుద్ధారుడైన క్రీస్తుకి ఐ థింక్ కొన్ని పరిమితులు దాటి నేను బయటకు వెళ్తా ఉన్నాను ఎండింగ్లో. ఓకేనా? అర్థం చేసుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. పునరుద్ధారుడైన క్రీస్తు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తి అయితే డోర్ తీయకుండా ఇంట్లోకి రాలేడు. వస్తాడా? ఇంటికి మెయిన్ డోర్కి నువ్వు తాళం వేసావు, ఎవడన్నా వ్యక్తి లోపలికి వస్తాడా? ఒకసారి ఒక చోట శిష్యులందరూ కలిసి ఉన్నప్పుడు యేసుప్రభువు వారు గోడలో నుండి వచ్చాడంట. ఎందులోంచి వచ్చాడు? అట్లా అగపడ్డాడు ఆయన. సరే, ఈయన ఓన్లీ ఆత్మ శరీరమా అని డౌట్ వచ్చింది మన వాళ్ళకి. ఆయన ఏమన్నాడు? నా గాయాల్లో ఏళ్ళు పెట్టి చూసుకోమన్నాడు. సరే, వాళ్ళకి ఇంకో డౌట్ వచ్చిందేమో, ఈయన అసలు మనలాగా తిండా, ఇప్పుడు ఆత్మ కదా ఈయన అనుకుంటా ఉన్నారు. అవునా? అప్పుడు శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆయన ఒక చోట ఏం చేస్తా ఉన్నాడు? ఒక చేపని వేపుకొని తింటా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ చివరి దినాల్లో ఈ సృష్టి అంతా కూడా పునరుద్ధారుడైన క్రీస్తుకి కలిగిన మహిమలో నడవటానికి ఈ సృష్టి అంతా కూడా మూలుగుతూ ఉంది. హల్లెలూయా. సృష్టి ఏం చేస్తూ ఉంది? మూలుగుతూ ఉంది. దేనికోసం మూలుగుతూ ఉంది? ఈ దేవుని కుమారులు ఎవరైతే రాబోతూ ఉన్నారో వాళ్ళు ఎలా ఉంటారంటే, నజరేడైన క్రీస్తు కాదు, గలిలీలో ఉన్న క్రీస్తు కాదు, సిలువ మీదకి వెళ్ళిన క్రీస్తు కాదు, చనిపోయి తిరిగి లేచి పునరుద్ధారుడైన క్రీస్తుకి. హల్లెలూయా. ఎంతమంది గ్రహించగలుగుతున్నారు వాక్యాన్ని? పునరుద్ధారుడైన క్రీస్తులో ఎలాంటి జీవం అయితే ఉందో దేవుడంట అదే జీవాన్ని, అదే పునరుద్ధానంతో కూడిన జీవాన్ని నీకు నాకు క్రీస్తు ద్వారా, క్రీస్తునందు ఆయన మన లోపల విడుదల చేశాడంట. హల్లెలూయా. ఇంక మనం మరణానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం అజాగ్రత్తగా జీవించమని కాదు, హల్లెలూయా, మనం అజాగ్రత్తగా జీవించాలని కాదు, కానీ పునరుద్ధారుడైన క్రీస్తు ఎలాంటి జీవం కలిగి ఉన్నాడు, ఎలాంటి మహిమ కలిగి ఉన్నాడు, అలా మనం జీవించాలి అని తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. కమాన్, ఒకసారి దేవునికి చప్పట్లు కొడదాం బిగ్గరగా. హల్లెలూయా. ఒకసారి అందరు లేచి నిలబడతారా? చాలామంది విని అలసిపోయినట్టున్నారు. ఒకసారి అందరం లేచి నిలబడదామా? అందరం లేచి నిలబడదామా? మన చేతులు పైకెద్దాం అందరం దేవుని సన్నిధిలో. ఒక్కసారి మన కళ్ళు మూసుకొని
ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రభా, నాకు ఎలాంటి జీవితాన్ని ఇచ్చావు క్రీస్తులో, నీ జీవం యొక్క సంపూర్ణతని నేను అనుభవించడానికి ప్రభా, ఇదిగో నేను నిన్ను ఒక వ్యక్తిగా నేను నిన్ను లోతుగా తెలుసుకోవాలనుకుంటా ఉన్నాను. నువ్వు ఇచ్చిన ఆత్మీయ స్థానంలో నిలబడి నీ అధికారము నా ప్రతి పరిస్థితిలో కార్యం చేయడం నేను చూడాలనుకుంటున్నాను. అదేవిధంగా క్రీస్తు యొక్క మనస్సు కలిగి నేను జీవించాలనుకుంటా ఉన్నాను. అప్పుడు నీ ఆత్మ ఏం చేస్తూ ఉంటుందంటే, ఆయన పునరుద్ధానంలో ఎంత జీవం ఉందో అదే జీవాన్ని నా లోపల నా ద్వారా విడుదల చేస్తుందంట. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఆత్మ ఏం చేస్తామనంటే, నీ జీవితం మీద ఉన్న ప్రతి శాపగ్రస్తమైన కాడిని, ప్రతి రోగం అనేటువంటి కాడిని, ప్రతి లేమి అనేటువంటి కాడిని, అనవసరమైన వాటిలో నువ్వు చేతులు పెట్టి ఎక్కడ నష్టపోయావు, ఆయన పునరుద్ధానంతో కూడిన జీవం ఏం చేస్తుందంటే సమస్తమును కూడా నీకు పునరుద్ధరిస్తుంది. ప్రతిదీ కూడా నీకు రిస్టోర్ చేయటం మొదలు పెడుతుంది. ప్రతిదీ కూడా నీతో సమాధానపరచబడటం మొదలవుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక మూడు నిమిషాలు మనం ప్రార్థనలో కొనసాగదాం. ఎవరు కళ్ళు తెరిచి చూడద్దు. ఒక బలమైన వాక్య ప్రత్యక్షతని మీరు ఇక్కడ నుండి తీసుకొని వెళ్తా ఉన్నారు. సర్వ సృష్టికి ఆయనే ఆది సంభూతుడు, ఆయనే మొదట పుట్టినవాడు. సో తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరు కూడా పునరుద్ధానుడైన క్రీస్తులాగా జీవించాలని తండ్రి యొక్క వాంఛ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడ ఆగిపోయావు, ఎక్కడ దాటి రాలేకపోతా ఉన్నావు, ఎక్కడ నూతనమైన వెలుగు, నూతనమైన ప్రత్యక్షత లేకుండా నువ్వు ఎక్కడ స్తంభించిపోయిన స్థితిలో ఉన్నావు. నీ జీవితాన్ని దేవుడు ఒక ప్రవహించే నది వలె ఇదిగో మహిమ నుండి మహిమలోకి వెళ్ళడానికి ఆయన పిలిచాడు. విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోకి నువ్వు వెళ్ళడానికి ఆయన పిలిచాడు. ఒక స్తంభించిపోయిన స్థితిలో, ఒక ఆగిపోయిన స్థితిలో ఉండడానికి దేవుడు నేను పిలవలేదు. ఆయన్ని నువ్వు లోతుగా తెలుసుకునే కొంది, ఆయన జీవంలో నువ్వు పాలిభాగస్తుడిగా చేయబడే కొంది, ఆ జీవంలో ఉన్న పునరుద్ధానాన్ని, ఆ జీవంలో ఉన్న అధికారాన్ని, ఆ జీవంలో ఉన్న శక్తిని, ఆ జీవంలో ఉన్న సమాధానపరచబడే కృపని నువ్వు లోతుగా అనుభవించడం ప్రారంభిస్తావు. Hallelujah. Hallelujah. Pour out, Lord, your spirit upon this place. ఎవరైతే మంచి హృదయంతో నీ వాక్యాన్ని స్వీకరించారు, మేము దేన్నైతే మాట్లాడుకున్నామో దాన్ని మీరు మా అనుభవంగా చేయబోతా ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మేము నిర్జీవ క్రియల నుండి విడిపించబడ్డాం. మేము మరణం యొక్క ప్రభావం నుండి విడిపించబడ్డాం. మమ్మల్ని భయపెడుతున్న ప్రతి దాని నుంచి మేము విడిపించబడ్డాం. దేవా, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు దేవా, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షతలో నడవాలని మీరు కోరుతా ఉన్నారు. క్రీస్తులో వాళ్ళకి ఇవ్వబడినటువంటి స్థానము, క్రీస్తులో వాళ్ళకి ఇవ్వబడినటువంటి దైవత్వము, క్రీస్తులో మాకు ఇవ్వబడినటువంటి జీవము, క్రీస్తులో మాకు ఇవ్వబడినటువంటి పునరుద్ధాన శక్తిని అనుభవిస్తా మేము జీవించాలని తండ్రి మీ యొక్క వాంఛ అన్నది. ఇదిగో ఈ ప్రాంతంలో, ఈ కుక్కలగుంటలో ఉన్న ఈ సంఘాన్ని ప్రభా, ఇదిగో ఈ దినం నుండి మీరు లేవనెత్తండి. ఒక సైన్యం వల్లే మీరు లేవనెత్తండి. వారు ఎక్కడికి వెళ్ళినా నీ బిడ్డలు నీ కుమారులుగా ప్రత్యక్షపరచబడటానికి ఈ ప్రాంతము చుట్టుపక్కలంతా కూడా ఇదిగో నీ బిడ్డల ద్వారా నీ కార్యాలు జరిగినట్లుగా. అందరూ మా రెండు చేతులు పైకెద్దావా? ఇక్కడ మీలో చాలా మందిని దేవుని ఆత్మ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన అభిషేకిస్తూ ఉన్నాడు. చాలా మందిని ఆయన అభిషేకిస్తూ ఉన్నాడు. మీకున్న స్థితిలో నుండి, మీకున్న సమస్యల నుండి మీరు బయటికి రావటమే కాదు, అనేక మంది మృతమైన సంఘము, ప్రతి మృతమైన విశ్వాసి, ప్రతి మృతమైన వ్యక్తి కూడా ఆయన పునరుత్థానపు జీవంతో సజీవంగా రావటం మనం చూస్తాం. ఎహెజ్కేలు 37లో ఎండిపోయిన ఇజ్రాయేలీలు సైన్యాన్ని, సమాజాన్ని, అదిగో ఎండిపోయిన ఎముకల వల్ల వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? తన ఊపిరిని పంపించి ప్రవక్త ద్వారా తన మాటను విడుదల చేపించి మహా సైన్యం వల్ల ఆయన లేపాడు.
హల్లెలూయా. నీ జీవితంలో దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. నీ జీవితంలో దేవుడు చేయలేదంటే ఏం లేదు. ఆయన దైవత్వంలోకి నువ్వు వచ్చి జీవించడానికి ఆయన నీకు అవకాశం ఇచ్చాడు. ఆయన జీవంలో పాల్గొనటానికి ఆయన నీ కృపనిచ్చాడు. ఆయన రక్తం చేత నేను కడుక్కొని ఒక విలువైన వ్యక్తిగా, ఒక రాజుగా, యాజకుడిగా, ఒక రాజరికాన్ని నీ మీద ఆయన ముద్రించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఈ సువార్తని, ఎవరైతే ఈ మంచి విషయాన్ని ప్రభా ఈరోజు సహృదయంతో ఎవరైతే అంగీకరించారో, నీ ఆత్మ వారి లోపల లోతైన కార్యం చేసి వాళ్ళున్న బంధకంలో నుండి విడిపించి, వాళ్ళ మనసుకున్న భయాల్లో నుండి, వాళ్ళకున్న పరిమితుల్లో నుండి వారు బయటకు వచ్చి ఒక అన్లిమిటెడ్ లైఫ్, ఒక సాధారణమైన జీవితం, నీ యొక్క పునరుత్థానంతో కూడిన జీవాన్ని వారు కలిగి జీవించాలని ప్రభువా నీ యొక్క వాంఛ అయినది. ప్రతి రోగాన్ని, ప్రతి సమస్యని మారోసి కథల బ్రహతలమ లేఖరిమితలే లేమహసకతలేబే. కమన్ ప్రార్థన చేద్దామా కొన్ని నిమిషాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం. ఇంకొన్ని నిమిషాలు ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చాలా వాక్యం మనం విన్నాం. ఇదిగో నువ్వు నోరు తెరిచినప్పుడు దేవుడు తన మాటలతో నింపుతాడు. నీ సొంత ప్రార్థన చేయొద్దు, నీ సొంత సమస్యల్ని ఇప్పుడు చెప్పొద్దు, కానీ నువ్వు వాక్యంలో నుండి ఏదైతే పొందుకున్నావో దాన్ని నువ్వు దేవునికి చెప్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మంది మీదకి దేవుని ఆత్మ దిగిరావడం నేను చూస్తా ఉన్నాను. కొంతమందికి మీ నోరు అకస్మాత్తుగా మీరు తెరవబడి ఇదిగో ఆ భాషలతో మీరు మాట్లాడబోతా ఉన్నారు. కొంతమంది దేవుని యొక్క జీవాన్ని, దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మీరు అనుభవించబోతా ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ దినము వాక్యాన్ని తీసుకున్న ప్రతి వ్యక్తిని బట్టి ప్రభా మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నా. నీ జీవం కలిగిన మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నా. మరణం అనే కాడి కింద ఇంకా మేము లేము. ఓ కృపా బాహుల్యము, నీతిదానం పొందువారు ఆ క్రీస్తు అని ఒకరి ద్వారానే వాళ్ళు ఏళ్తారని రోమా 5:17 నీ వాక్యం సెలవిచ్చినట్లుగా నీ కృపా బాహుల్యము, నీ నీతి దానం ఏం చేస్తూ ఉందంటే మమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉంది. కొన్నిసార్లు మా శరీర స్వభావం అంగీకరించవచ్చు, విశ్వాసంతో కొన్నిసార్లు మేము చూడలేకపోవచ్చు. కానీ ఎఫెసీ 3లో పౌలు అంటా ఉన్నాడు, మనలో కార్యసాధకం చేయుచున్న తన శక్తి చెప్పున అకార్డింగ్ టు ద పవర్ దట్ వర్క్స్ విత్ ఇన్ us, there is a power that is working within you. ఆయన వాక్యాన్ని నువ్వు అంగీకరించిన ప్రతిసారి, ఆయన మాటకు నువ్వు లోబడిన ప్రతిసారి, సహృదయంతో ఆయన మాటను నువ్వు తీసుకున్న ప్రతిసారి నీ లోపల కార్యసాధకం చేసే ఒక శక్తి పనిచేస్తూ ఉంది. ఆ శక్తి అంట నీలో పనిచేయటం మాత్రమే కాదు, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుని కార్యాలను నీకు చేసి చూపిస్తుందంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన ఈ సంఘాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నా. ఒక నూతనమైన అనుభవాల్లోకి, నూతనమైన వాక్య ప్రత్యక్షతలోకి, క్రొత్త ద్రాక్షారసంలోకి, క్రొత్త తైలంలోకి, క్రీస్తులో ఉన్న లోతైన జీవంలోకి ఈ సంఘాన్ని ఇదన మీరు నడిపించాలని మీరు ఉద్దేశించారు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. I pray that the life of God will touch your spirit, soul and body. నీ ప్రాణాత్మ శరీరంలో దేవుని యొక్క పునరుద్ధానంతో కూడిన జీవము అది తాకి నిన్ను అది సంపూర్ణంగా నిలబెట్టినట్లుగా ప్రతి పరిస్థితిలో, ప్రతి శ్రమలో, ప్రతి శోధనలో, ప్రతి అపజయంలో, ప్రతి నిందలో, ప్రతి పడిపోయిన స్థితిలో ఆయన జీవము నిన్ను నిలబెట్టినట్లుగా దేవుని ఆత్మ నీ పక్షంగా ఆయన వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ నీ లోపలుండి ఆయన ఉచ్చరింపచక్కంగానే మూలుగుతో ఆయన మొరపెడతా ఉన్నాడు. తన కుమారులు ఇక్కడ లేపబడాలి, తన కుమారులు లేపబడాలి, తన కుమారులు కుమార్తెలు ఇక్కడ నుంచి లేపబడాలి. ఓ ఈ తరానికి ఆయన మహిమను చూపించేవారు లేపబడాలి. ఓ రిబహస కతల బరకం అల్లికరమతలమ
Lemehe seketeleme. Regemetele. Hallelujah. మీరు ఎవరైతే ఈ వాక్యాన్ని నమ్మి ప్రార్థన చేస్తూ ఉన్నారో, కొంతమందికి మీలో దేవుడు క్రొత్త భాషల్ని మీరు మాట్లాడటం మీరు చూస్తారు. శాపగ్రస్తమైన ప్రతి కాడి విరిగిపోవటం మీరు చూస్తారు మీ జీవితంలో. We worship you. We worship you. Hallelujah. 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 Remahasakatalam. Elimahasakatalam. Arigamatalam. Arigamatalam. మా ఎవరైనా అనారోగ్యంతో ఉంటే మీరు దయచేసి ముందుకు వస్తారా? సమయం ఆల్రెడీ అయిపోయింది. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే త్వరగా మీరు దయచేసి ముందుకు రాగలుగుతారా? విశ్వాసంతో మీరు ముందుకు అడిగేయగలుగుతారా? మీరు ఎవరైనా అనారోగ్యంతో, ఏ అనారోగ్యమైనా పర్లేదు, మీరు బాధపడుతూ ఉంటాయి, మీరు స్ట్రగుల్ అవుతూ ఉంటాయి, ఏదైనా అనారోగ్యంతో, ఏదైనా సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే మీరు దయచేసి ముందుకు రావాలని నేను కోరుతా ఉన్నాను. దేవుని సార్ త్వరగా రావాలమ్మా, టైం అయిపోయింది. హల్లెలూయా. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రావాలమ్మా. తర్వాత నేను ప్రార్థన చేయను మీరు వచ్చిన సర్వీస్ అయిపోయిన తర్వాత. సో గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ 2 అయిపోయింది. నేను ప్రార్థన చేస్తే సాయంత్రం కూటం అయితే మళ్ళా. సో ఒకేసారి రావాలి, అంత త్వరగా రావాలి. విశ్వాసంతో మీరు రావాలి. కార్యం చేసేది నేను కాదు, దేవుని ఆత్మ కార్యం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరికి ప్రార్థన చేయట్లేదు. మీకు అనారోగ్యం ఉన్న, సమస్య ఉన్న, దయచేసి మీరు ముందుకు రండి. హల్లెలూయా. 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 సాయంత్రం మన 2 చేతులు పైకెద్దాం దేవుని సన్నిధిలో. దైవజనులందరం కూడా వాళ్ళ వైపు చేతులు చాపుదాం. హల్లెలూయా. 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 ప్రభా, నీ కుమారులు, కుమార్తెలు ఇక్కడ ఉన్నారు. నీ జీవంలో వారిని పాలి భాగస్తులుగా చేశారు ప్రభా. ఇది ఒక మనిషి చేసే కార్యం కాదు. క్రీస్తు మృతుల నుండి లేపిన వాని ఆత్మ మీలో సజీవంగా ఉన్న చావునకు లోనైనా మీ శరీరాన్ని ఆయనతో పాటు జీవింపచేస్తాడు. నీ వాక్కు సెలవిచ్చినట్లుగా ఇదిగో దేవుని ఆత్మ అంట మాలో ఉండి తన ఊపిరిని ఆయన వదులుతూ ఉంటాడంట. ప్రతి అనారోగ్యాన్ని, ప్రతి సమస్యని, ప్రతి బాధని, ప్రతి రోగాన్ని మేము దాటి రావడానికి, ఇది డాక్టర్స్ రిపోర్ట్ ఎలా ఉన్నా, ఎంతకాలం నుండి అది ఎటువంటి అనారోగ్యమైనా సరే, అది క్యాన్సర్ అయినా, అది ఒళ్ళు నొప్పులైనా, అది జ్వరం, తలనొప్పి అయినా, అది కిడ్నీస్ ప్రాబ్లం అయినా, అది ఎముకల్లో ఉన్న ప్రాబ్లం అయినా, రక్తంలో ఉన్న సమస్య అయినా, అది స్పైనల్ కార్డ్లో ఉన్న ప్రాబ్లం అయినా, అది నర్వస్ సిస్టంలో ఉన్న ప్రాబ్లం అయినా, దేహంలో ఎక్కడున్న సమస్య అయినా కానీ నీ ఆత్మశక్తి వచ్చి ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడున్న ప్రతి వ్యక్తిని, ప్రతి నీ కుమారుని, కుమార్తెని ఈ సమయంలో ఆవరించినట్లుగా నేను మాట్లాడుతూ ఉన్నాను. లెట్ యువర్ హీలింగ్ ప్రెసెన్స్, నీ స్వస్థపరిచే సన్నిధి, నీ స్వస్థపరిచే దైవ శక్తి విడుదల చేయబడిన వాక్యం ద్వారా ప్రతి వ్యక్తి దేహాన్ని, ప్రతి వ్యక్తి మనసు, ప్రతి వ్యక్తి హృదయం తాకునట్లుగా నేను మాట్లాడుతా ఉన్నాను. అది ఎన్ని సంవత్సరాల నుండి ఉన్న అనారోగ్యమైనప్పటికీ, ఎన్ని సంవత్సరాల నుండి ఆ దేహంలో అది అట్లానే కూర్చొని ఉన్నా, నీ పునరుద్ధాన శక్తి ఎదుట అది నిలబడలేదు. ప్రతి
ప్రతి చెవి నొప్పి, చెవుడితో ఉన్న సమస్యను ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. ప్రతి నరాల్లో ఉన్న సమస్యను స్వస్థపరుస్తూ ఉన్నాడు. ప్రతి షుగర్, ప్రతి బీపీ, ప్రతి థైరాయిడ్, హల్లెలూయా హల్లెలూయా, నీ రక్తంలో ఉన్న ప్రతి దాన్ని ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. సిలువలో సమస్తం ఆయన తనతో సమాధానపరుచుకున్నాడు కదా. ఏది కూడా నిన్ను బాధించడానికి వీల్లేదు. నీ పొందిన గాయంలో, దెబ్బలో ఉన్న స్వస్థత నీ కుమారులు, కుమార్తె మీదకి మధ్యాహ్న కాల సమయంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. దైవజనులుగా మేము మాట్లాడుతూ ఉన్నాం. నీ స్వస్థపరిచేస్తా అనేది వాళ్ళ జీవితంలో ప్రతి భాగాన్ని తాకి ఈ దినం వాళ్ళకి ఒక పరిష్కారం, ఒక స్వస్థత, ఒక అద్భుతం, మేలో శీకటల బ్రహటల, ఒక నూతన కార్యం, ఒక నూతన కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో, ఒక నూతనమైన మేలు ప్రతి ఒక్కరి జీవితం. వారు క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తూ పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో వారు ఇక్కడి నుండి తిరిగి వెళ్ళాలని మీ యొక్క వాంఛ అయిన దేవా.